So I have grouped the questions under various headings. ఓకే, ఈ ప్రశ్నలన్నింటినీ కూడా వేరు హెడ్డింగ్లతో ఏ అంశానికి సంబంధించినట్టుగా కలిపాను అని చెప్తున్నారు. The primary issue is sin, so I have taken that as the first one. ప్రాథమికమైన సమస్య ఏంటంటే మనందరికీ ఉన్నది పాపం, కాబట్టి దాన్నే మొదటగా తీసుకున్నాను. Yeah, I am falling into sin frequently. Even though I come back to God, I am unable to withstand. What should I do? నేను తరచుగా పాపంలో పడిపోతూ ఉన్నాను. నేను దేవుని దగ్గర తిరిగి వచ్చినప్పటికీ కూడా నేను నిలబడలేకపోతున్నాను. నేనేం చేయాలి? Say a 1 year baby, it keeps on falling. 1 సంవత్సరం ఉన్న బిడ్డ పడిపోతూనే ఉంటాడు. And it needs more strength in the body. మరి ఆ బిడ్డకి శరీరంలో ఇంకా ఎక్కువ శక్తి అవసరం. And also for the legs. కాళ్ళకు కూడా. So the mother will feed the child with nutritious food. కాబట్టి తల్లి చాలా పోషకాహారంతో ఆ బిడ్డని పోషిస్తూ ఉంటుంది. In the same way you take more spiritual food. అదే విధంగా మీరు ఎక్కువగా ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే, Bible says there is a food like milk and also food like a strong meat. బైబిల్ ఏం చెప్తుందంటే పాల వంటి ఆహారం ఉంది, అలాగే బలమైన ఆహారం ఉంది, మాంసాహారం లాంటిదని చెప్తుంది. Maybe you are continuing to take only milk. బహుశా మీరు ఇంకా పాలే తీసుకుంటూ ఉన్నారేమో. So it is time that you have to take a strong meat like food from the word of God. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని యొక్క వాక్యంలో నుంచి బలమైన ఆహారం అంటే మాంసం వంటి ఆహారం తీసుకోవాల్సింది. And you also need strong fellowship. మరియు మీకు బలమైన సహవాసం కూడా అవసరం. Seek godly brothers fellowship. దైవికమైన సహోదరుల యొక్క సహవాసాన్ని వెతకండి. Above all, ask God for the power of the Holy Spirit. అన్నిటికంటే పైగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు ఆశ్రయించండి. So this will strengthen you in your walk with God. మీ దేవునితో మీ యొక్క నడకలో, మీ ప్రయాణంలో ఇది మీకు బలపరుస్తుంది. There are many verses, but I'll give you one verse. అనేకమైన వచనాలు ఉన్నాయి, కానీ మీకు ఒక వచనాన్ని నేను ఇస్తాను ఇక్కడ. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14. 2వ అధ్యాయం 14వ వచనం. 2 Corinthians 2:14. 2వ అధ్యాయం 14వ వచనం. Brother, you can read or I'll read. Yeah, I will read. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. So always God wants to lead us in triumph in Christ. దేవుడు ఎల్లప్పుడూ క్రీస్తులో మనల్ని విజయోత్సాహంతో ఊరేగించాలనుకుంటూ ఉన్నాడు. So be strong in the Lord. కాబట్టి ప్రభువులో మీరు బలంగా ఉండండి. Like you do exercise and take strong food, you have to practice in your spiritual life also. మీరు మంచి ఆహారం తీసుకుని ఎలాగైతే వ్యాయామాలు చేస్తూ ఉంటారు, అలాగే ఆత్మీయ విషయాల్లో కూడా దేవుని వాక్యంలోంచి ఆ విధంగా తీసుకుంటూ ఉండాలి. God is not going to help lazy people. సోమరులకి దేవుడు సహాయం చేయబోవటం లేదు. You should work hard, plan, study the word of God, meditate the word of God. మీరు పని చేయాలి, ప్రణాళికలు వేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. Yeah. Second question. తర్వాత రెండో ప్రశ్న. Yeah, if I commit a sin, I pray to Jesus for forgiveness immediately. How am I committing the sin? However, I am committing the same sin again. What I have observed in me for many years is that I have not come out of that particular sin yet, and at the same time, I want Jesus more than ever. I could not understand this. My heart longed to serve God genuinely, but my sins disturb my mind. Please help me on this issue. Brother, you can shortly say in Telugu. నేను పాపం చేశాను, వెంటనే ప్రభుని క్షమాపణ అడుగుతూ ఉన్నాను. మరలా ఆ పాపంలో పడిపోతూ ఉన్నాను. 7 సంవత్సరాలు, సుమారు చాలా సంవత్సరాలుగా నేను ఒకే పాపంలో పడిపోతూ ఉన్నాను. కానీ అదే సమయంలో నాకు యేసయ్య పట్ల తీవ్రమైన కోరిక కూడా ఉంది. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. నేను ప్రభువుని నిజంగా సేవించాలనుకుంటున్నాను. నాకు సహాయం చేయండి. Yeah. When you read the 7 churches in Revelation 2 and 3. ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో ఉన్న విషయాలు మీరు చదివితే they all had this problem. వాళ్ళందరికీ ఈ సమస్య ఉంది. So Revelation 2:5 says, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుందంటే, Revelation 2:5, 2వ అధ్యాయం 5వ వచనం, Jesus gives a prescription. యేసయ్య అక్కడ మనకి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. Yeah, you please therefore remember from where you have fallen. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొనుము. So you try to find out from where you have fallen and how you have fallen. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి పడ్డావు, ఎలా పడ్డావు అనే దాన్ని నువ్వు దయచేసి జ్ఞాపకం చేసుకో. Then second thing is repent. రెండో విషయం ఏంటంటే నువ్వు పశ్చాత్తాపడి మారుమనసు పొందు. And the third thing, take the warning from God that he says he will remove the
lampstand out of its place. మూడవది ఇక్కడ దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది, దాని స్థలంలో నుంచి దేవుడు ఆ దీప స్తంభాన్ని తీసివేస్తానని హెచ్చరిస్తూ ఉన్నాడు. The second part of the answer is, ఈ ప్రశ్నకి జవాబులో రెండో భాగం ఏమిటంటే, whether sin or anything, when you keep on doing something, it becomes a habit. పాపమైన ఏదైనా సరే మీరు దాన్ని చేస్తూనే ఉంటే అది ఒక అలవాటుగా అయిపోతుంది. See, when you go out, మీరు బయటకు వెళ్ళినప్పుడు you start looking at girls. మీరు అమ్మాయిలు చూడడం మొదలు పెడతారు. The second day you go out, మళ్ళా రెండో రోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు you start looking at girls. మరలా అమ్మాయిలు చూడడం మొదలు పెడతారు. You don't offer any resistance. మీరేమి దాన్ని వ్యతిరేకించడం లేదు. Then slowly it becomes a habit. అది నెమ్మదిగా అది ఒక అలవాటుగా అయిపోతుంది. Because you are practicing your senses through the habit. ఎందుకంటే మీ అలవాటు ద్వారా మీ యొక్క ఇంద్రియాలను ఆ విధంగా అలవాటు చేస్తూ ఉన్నారు. There is another reason that you are not able to come out. మీరు బయటికి రాలేకపోవడానికి ఇది ఇంకొక కారణం. Now start a new habit. ఇప్పుడు ఒక కొత్త అలవాటుని ప్రారంభించండి. And there's a saying, customs die hard in English. Custom means practices that don't easily die. అలవాట్లు అనేవి చాలా కష్టంగా అవి మరణిస్తాయి అని ఇంగ్లీష్ లో చెప్పబడుతుంది. So you have to work very hard. కాబట్టి మీరు చాలా కష్టపడాలి. And whenever, see, you are lying down on the bed idly, మీరు పడక మీద అలాగా ఖాళీగా పడుకుని ఉన్నప్పుడు, then you take the mobile. అప్పుడు మీరు మొబైల్ తీసుకోండి. Start seeing some pictures. అప్పుడు మీరు మొబైల్ తీసుకుని అలాగా దృశ్యాలు చూడడం మొదలు పెడతారు. Then go to sinful sites. ఆ తర్వాత నెమ్మదిగా పాపభరితమైన వెబ్సైట్లలోకి వెళ్తూ ఉంటారు. Second day you do, third day you do, it has become a habit. రెండో రోజు చేస్తారు, మూడో రోజు చేస్తారు, అలా అదొక అలవాటుగా అయిపోతుంది. Now you have to introduce a new habit. కాబట్టి ఇప్పుడు మీరు ఒక కొత్త అలవాటుని ఇక్కడ మొదలు పెట్టాలి. Don't go to bed unless you feel very sleepy. మీరు బాగా నిద్ర వస్తుంది అనే అలసిపోయేంత వరకు కూడా మీరు పడకెక్కద్దు. Go to the hall, sit down and start doing some work. మీరు హాల్లోకి వెళ్ళి కూర్చుని ఏదో ఒక పని చేయడం మొదలు పెట్టండి. Or wherever your parents are there, somebody said, you do some work. ఎక్కడైతే మీ తల్లిదండ్రులు ఉంటారో ఏదైనా పని చేస్తూ ఉండండి అక్కడ. Keep your mobile in some other place. మీ యొక్క మొబైల్ ని వేరే చోట ఎక్కడైనా పెట్టేయండి. Don't keep it at the distance of your hand. మీ చేతికి అందేంత దూరంలో దాన్ని ఉంచొద్దు. So like that you have to plan and practice new habit so that you are not tempted and you are able to resist the temptation. కాబట్టి ఆ విధంగా మీరు ప్రణాళిక వేసుకుని ఆ కొత్త అలవాటుని మీరు ప్రారంభిస్తే మీరు అప్పుడు శోధించబడినప్పుడు దాన్ని ఎదిరించగలుగుతారు. And we read in Corinthians, మరియు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఏం చదువుతామంటే 5th chapter, 5వ అధ్యాయం, it says you put off the old habits, sins. పాత అలవాట్లైన పాపాన్ని విడిచిపెట్టండి అని చెప్పబడింది. And humble yourself. మరి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Come under the grace of God. దేవుని యొక్క కృప కిందకి రండి. If you are under grace, sin will not have dominion over you. మీరు కృప కింద ఉంటే పాపం మీ మీద ప్రభుత్వం చేయలేదు. If you are proud, you will again fall into sin. మీరు గర్విష్ఠులుగా ఉంటే మీరు మరలా పాపంలో పడిపోతూనే ఉంటారు. Third question, how to come out of movies addiction? మూడవ ప్రశ్న, సినిమాల వ్యసనం నుంచి నేను ఎలా బయటికి రావాలి? The problem with you is that you have lot of time. నీకున్న సమస్య ఏంటంటే నీకు చాలా సమయం ఉంది. Idle man's mind is devil's workshop. మరి ఖాళీగా ఉండే వ్యక్తి యొక్క మనస్సు మరి అపవాది యొక్క కార్ఖానా. So you have to rethink your priorities. నీ యొక్క ప్రాధాన్యతల గురించి నువ్వు మరలా ఇంకొకసారి ఆలోచించాలి. Can you think of some good habits? ఏమన్నా కొద్ది మంచి అలవాట్ల గురించి ఆలోచించగలుగుతున్నావా? You can register for a new online course and study. మరి ఆన్లైన్ లో వచ్చే కొత్త కోర్సులకి నువ్వు రిజిస్టర్ చేసుకుని చదువుకోవచ్చు. You can help your parents, mom and dad in your home. నీ ఇంట్లోని మీ అమ్మ నాన్నగారికి నువ్వు సహాయపడచ్చు. Help your younger brother and sister in teaching them and preparing something for them. నీ చెల్లెళ్ళకో లేకపోతే తమ్ముళ్ళకో వాళ్ళకి వాళ్ళ సిద్ధపాటుకు భవిష్యత్తుకి నువ్వు సహాయపడచ్చు. Help other people in your church, younger people. సంఘంలో ఉన్న యవనస్తులైన ఇతర సహోదరులకి నువ్వు సహాయపడచ్చు. Seek for fellowship. సహవాసం కోసం వెతుకు. And at least try to have one brother with whom you can share how you are coming out of that addiction. ఈ యొక్క వ్యసనంలో నుంచి నువ్వు ఎలా బయటకు వస్తున్నావు అనే దాన్ని పంచుకోవడానికి కనీసం ఒక్క సహోదరునైనా నువ్వు సహవాసంలో కలిగి ఉండు. When we cross our boundaries, we get into problem. మన యొక్క పరిధులను మనం దాటినప్పుడు మనం సమస్యలోనికి వెళ్తాం. So if you are so much involved yourself and keep yourself busy in God's things and your secular things and rightful things, you will not go for seeing the movie. మరి నువ్వు దేవుని యొక్క విషయాల్లో, సామాజిక పరమైన విషయాల్లో మరియు
ఇలాంటి విషయాలు నువ్వు తీరిక లేకుండా ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ఈ వ్యసనాల దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. How to next question, how to avoid condemnation when we fall into sin? తర్వాత ప్రశ్న, మనం పాపంలో పడిపోయినప్పుడు అపరాధ భావాన్ని ఎలాగ తప్పించుకోవాలి? So Bible says when you fall into sin, you confess your sins to God. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు పాపంలో పడిపోయినప్పుడు మీ పాపాన్ని దేవునికి ఒప్పుకోండి. That confession should come from the depth of your heart. ఆ యొక్క ఒప్పుదల అనేది నీ హృదయ అంతరంగ రోతుల్లోంచి రావాలి. It should come with a real grief that I have hurt God. నిజంగా దేవుణ్ణి నేను గాయపరిచాను అనే ఒక బాధలో నుంచి, నిజమైన వేదనలో నుంచి రావాలి. When you confess sin, మీరు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు Bible says in 1 John 1 chapter 1 and verses 7 and 9 that he is faithful and righteous to forgive us our sins. బైబిల్ ఏం చెప్తుందంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1:7-9 వచనాల్లో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన క్షమిస్తాడు అని చెప్పబడింది. So when you do your work, మరి నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. that is confessing your sins, నీ పాపాలను ఒప్పుకోవడం. God will definitely do his part. దేవుడు ఖచ్చితంగా తను చేయాల్సింది చేస్తాడు. He will not postpone. ఆయన దాన్ని తర్వాత చేయడానికి వదిలిపెట్టడు. But if you have doubt that God will not hear you and he will not keep your promise, మరి నీకు ఒకవేళ సందేహం ఉన్నట్లయితే ఆయన తన మాటను నిలబెట్టుకుని తను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీకు సందేహం ఉంటే, then you are insulting God. అప్పుడు నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. And number 2, తర్వాత రెండో విషయం, you don't believe on the power of the blood of Christ. యేసు యొక్క రక్తం యొక్క శక్తి మీద నువ్వు నమ్మకోలేదు. The blood cleanses us from our sins. ఆ యొక్క రక్తం మన పాపాల నుంచి మనల్ని పవిత్రపరుస్తుంది. And also it justifies us. మరియు మనల్ని నీతిమంతులుగా కూడా అది తీరుస్తుంది. So there is no we read in Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చదువుతాం. Now there is no condemnation to them who are in Christ. క్రీస్తునందు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏ శిక్షా విధియు లేదు. Yeah, that is very clear. అది చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. So God will not condemn you. కాబట్టి దేవుడు నిన్ను శిక్షించడు. And you also need not condemn yourself. మరి నువ్వు కూడా శిక్షించుకోవాల్సిన అవసరం లేదు. We read a verse in Genesis chapter 50. ఆదికాండం 50వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుతాం మనం. I'll just summarize the background. వెనకాల ఉన్న కథనంతటిని కూడా క్లుప్తంగా చెప్తాను. You know, Joseph went to Egypt and he became the prime minister there. యోసేపు ఆయన ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. And later on Joseph's father Jacob and all his brothers came to Egypt. తర్వాత యోసేపు యొక్క తండ్రి తన యొక్క అన్నలు అందరూ కూడా ఐగుప్తుకు వచ్చారు. The same brothers who wanted to kill Joseph and put him in the pit, they have come back. ఏ సహోదరులైతే యోసేపుని చంపి అతన్ని గొయ్యిలో పడేయాలనుకున్నారో వాళ్ళే తిరిగి వచ్చారు. And as long as his father was there, they were not afraid. మరి వాళ్ళ యొక్క తండ్రి ఉన్నంత కాలం కూడా వాళ్ళు భయపడలేదు. Because they trusted their father and they knew his father's love. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క తండ్రిని నమ్మారు, ఆయన యొక్క ప్రేమని వాళ్ళు ఎరిగి ఉన్నారు. The father dies. మరి తండ్రి చనిపోయాడు. And these brothers got a doubt whether really Joseph has forgiven their sins. అప్పుడు ఈ సహోదరులకి అనుమానం వచ్చింది, నిజంగా యోసేపు వారి యొక్క పాపాలని క్షమించాడా లేదా. So they are sending message to Joseph. కాబట్టి వాళ్ళు యోసేపుకి వర్తమానాలు పంపిస్తూ ఉన్నారు. Yeah, 16th verse says they sent a message to Joseph. 16వ వచనం చెప్పబడుతుంది, యోసేపునకు ఇలాగ వర్తమానం పంపారని. Please forgive. దయచేసి క్షమించు. I beg you the transgression of your brothers. మరి మీ సహోదరుల యొక్క పాపంని నేను క్షమిస్తున్నాను. That was our father's request to you. అది మా తండ్రి యొక్క విన్నపం. So please forgive us. దయచేసి మమ్మల్ని క్షమించు. And what did Joseph do? అయితే యోసేపు ఏం చేశాడు? 17th verse, the last line says, Joseph wept when they spoke to him. 17వ వచనం చివరి భాగంలో ఏమని చెప్పబడిందంటే యోసేపుతో ఇలాగ మాట్లాడుతుండగా అతడు ఏడ్చెను. Why did Joseph weep? ఎందుకని ఏడ్చాడు? The prime minister weeps. ప్రధానమంత్రి ఏడుస్తున్నాడు. Why? ఎందుకని? Because his brothers doubted his forgiveness. ఎందుకంటే అతని యొక్క సహోదరులు అతని యొక్క క్షమాపణని సందేహించారు కాబట్టి. They are still asking for forgiveness, begging for forgiveness. వాళ్ళు ఇంకా క్షమాపణ కోసం అడుక్కుంటూ ఉన్నారు. So Joseph wept. కాబట్టి యోసేపు ఏడ్చాడు. In the same way, when we keep on asking God to forgive us, how God will feel? మరి అదే విధంగా మనం కూడా దేవుణ్ణి క్షమించండి అడిగితే దేవుడు ఎలాగా దీని విషయమై స్పందిస్తాడు? It hurts God. అది దేవుణ్ణి ఎంతగానో బాధపరుస్తుంది. Because you don't believe what God has said in the word of God.
ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు దాన్ని నువ్వు నమ్మటం లేదు. So let us not insult God. కాబట్టి దయచేసి మనం దేవుడిని అవమానపరచొద్దు. When Jesus says, I will forgive you, యేసయ్య మిమ్మల్ని క్షమిస్తానని చెప్పినప్పుడు he forgives us. ఆయన మనల్ని క్షమిస్తాడు. He is 100% sure he will do. ఆయన 100% ఖచ్చితంగా చేస్తాడు. Not only that, he says, I will no more remember your sins anymore. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకా ఏం చెప్పాడంటే మీ పాపాలను ఇంకెప్పటికీ నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. Read Hebrews chapter 8 and the last few verses. హెబ్రీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం చివరి కొన్ని వచనాలను మీరు చదవండి. Okay, we'll come to the next question. So no need to have any condemnation. కాబట్టి ఇంకా ఏ శిక్షా విధిలో మీరు ఉండాల్సిన అవసరం లేదు. Our God loves you. మన తండ్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He knows your weaknesses. He knows that you will fall. నీ యొక్క బలహీనత తెలుసు, నువ్వు పడిపోతావని కూడా ఆయనకు తెలుసు. But yet he loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. Fifth question. He is studying engineering online courses and other students are copying. ఐదో ప్రశ్న ఏమిటంటే అతను ఇక్కడ ఉన్న ప్రశ్న రాసిన అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, తన తోటి విద్యార్థులు కాపీ కొడుతూ ఉన్నారు. They are getting good grades. వాళ్ళకి మంచి మార్కులు వస్తున్నాయి. And if I don't copy, I will not get good grade. నేను కాపీ చేయకపోతే నాకు మంచి మార్కులు రావని అంటున్నాడు. So he is asking, if I do not copy, I will not get good grade. What should I do? కాబట్టి నేను కాపీ చేయకపోతే నాకు మంచి మార్కులు రావు, నేను ఏం చేయాలి అంటున్నాడు. See, the reason you are trying to copy or you are tempted to copy is that you have not studied your lessons. మరి నువ్వు కాపీ చేయడానికి, నువ్వు కాపీ చేయనట్లుగా శోధించబడడానికి కారణం ఏంటంటే నీ పాఠాలను నువ్వు చదువుకోలేదు కాబట్టి. If you work hard and study well, no need to copy. నువ్వు కష్టపడి నువ్వు బాగా చదివినట్లయితే నువ్వు కాపీ చేయాల్సిన అవసరమే లేదు. All the students in your class, they are not believers. నీ తరగతిలో ఉన్న మిగతా విద్యార్థులందరూ కూడా విశ్వాసులు కాదు. They don't have the faith and the light you have. నీకున్న విశ్వాసం, నీకున్న వెలుగు వాళ్ళకి లేదు. They are not having youth meeting, they are not having church. వాళ్ళకి యవనస్తుల కూడికలు లేవు, వాళ్ళకి సంఘం లేదు. So you cannot compare yourself with them. కాబట్టి నువ్వు వాళ్ళతో పోల్చుకోవడానికి కుదరదు. God has given more and he will expect more from you. దేవుడు నీకు ఎక్కువగా ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కువగా ఆశిస్తాడు. Now, do you want to have good grade from college and bad grade from God, or good grade from God and bad grade from college? మరి ఇప్పుడు నువ్వు కాలేజీలో నుంచి మంచి మార్కులు తెచ్చుకుని దేవుడి దగ్గర చెడ్డ మార్కులు తెచ్చుకోవడం కంటే దేవుడి దగ్గర నుంచి మంచి మార్కులు తెచ్చుకుని కాలేజీలో చెడ్డ మార్కులు తెచ్చుకోవడం కావాలా నీకు? So you have to decide what is your priority. నీ ప్రాధాన్యత ఏదో నువ్వే ఎంపిక చేసుకోవాలి. If you honor God, you will definitely honor the grade God is going to give you. నువ్వు దేవుని గణపరిచినట్లయితే దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆ యొక్క గ్రేడ్స్ ని కూడా నువ్వు ఖచ్చితంగా గణపరుస్తావు. You do your best and leave the rest to God. నువ్వు చేయవలసినంత చెయ్యి, మిగతాది దేవునికి విడిచిపెట్టు. And honestly, when you get less marks, God will honor that. యథార్థంగా నిజాయితీగా నీకు తక్కువ మార్కులు వచ్చినట్లయితే దేవుడు దాన్ని గణపరుస్తాడు. Yeah, God says, I will honor those who honor me. దేవుడు చెప్తున్నాడు, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను. So it is that occasion you have to tell God that you fear God. మరి అటువంటి సందర్భాల్లో నువ్వు దేవునికి చెప్పు, నేను నీకు భయపడుతున్నానని. Next question, can I make friendship with non-believers? తర్వాత ప్రశ్న, నేను అవిశ్వాసులతో స్నేహం చేయొచ్చా? I have many non-believer friends. నాకు చాలా మంది అవిశ్వాసులైన స్నేహితులు ఉన్నారు. And I have to discuss many things with them and how to maintain this relationship. వాళ్ళతో అనేక విషయాలు నేను చర్చిస్తూ ఉంటాను. అయితే ఈ సంబంధాన్ని నేను ఎలాగా కొనసాగించగలను? See, when you read Luke chapter 7 and verse 34, లూకా సువార్త 7వ అధ్యాయం 34వ వచనం మీరు చదివినప్పుడు one of the names people gave to Jesus was, యేసయ్యకి ఇచ్చిన ఒక ప్రశ్న ప్రజలు ఇచ్చింది ఏమిటంటే, he is a friend of sinners. ఆయన పాపుల యొక్క స్నేహితుడు. Yeah, he went to Zacchaeus' house to stay there. జక్క ఇంట్లో ఆయన ఉండడానికి వచ్చినప్పుడు కూడా. Yeah, in those days tax collectors had a bad name that they are sinners. ఆ దినాల్లో ఈ యొక్క పన్నులు వసూలు చేసే వాళ్ళు పాపులనే ఒక చెడ్డ పేరు కలిగి ఉన్నారు. But Jesus went to his home. కానీ యేసయ్య అతని ఇంటికి వెళ్ళాడు. So having friends is not bad. కాబట్టి స్నేహితులు కలిగి ఉండడం అనేది ఏమి చెడ్డ విషయం కాదు. We should not become very exclusive. మనం దీని విషయంలో ఏదో ప్రత్యేకమైన వారంగా ఉండాల్సిన అవసరం లేదు. God says you are in this world. యేసయ్య అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోకంలో ఉన్నారు. But be not of the world. కానీ ఈ లోకంతో కలిసిపోయి ఉండొద్దు అంటున్నాడు. So when you are having your friends, మీరు స్నేహితులు కలిగి ఉన్నప్పుడు you have to make sure one thing. మీరు ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. It is like the tug of war. ఇది ఎలాగ ఉంటుందంటే తాడు ఆట, అటుపక్క కొంతమంది ఇటుపక్క కొంతమంది పెట్టుకున్నట్లుగా ఉంటుంది. Whether you are pulled by them or you are able to keep your position.
వాళ్ళ చేత నువ్వు లాగివేయబడుతున్నావా లేకపోతే నీ యొక్క పరిస్థితిలో నువ్వు ఉండగలుగుతున్నావా? Whether they are influencing you or you are influencing them. వాళ్ళు నీ మీద ప్రభావితం చేస్తున్నారా లేకపోతే నువ్వు వాళ్ళ మీద ప్రభావం చూపించగలుగుతున్నావా? Darkness cannot overcome light, but light can overcome darkness. అంధకారం వెలుగును జయించలేదు కానీ వెలుగు అంధకారాన్ని జయించగలదు. Suppose this room is dark. ఉదాహరణకి గది అంతా కూడా చీకటిగా ఉంది అనుకోండి. You light a candle. ఒక క్యాండిల్ వెలిగించండి, కొవ్వొత్తి. Entire room becomes light. అప్పుడు గది అంతా కూడా వెలుగు అయిపోతుంది. Now bright lights are there in this room. ఈ గదిలో ఇప్పుడు చాలా ప్రకాశమైన లైట్లు ఉన్నాయి. Can you bring some darkness and put it in the room? ఇందులోనికి కొత్త అంధకారాన్ని చీకటిని తీసుకొచ్చి మీరు పెట్టగలరా? No. లేదు. So find out whether you are pulled by them or they are pulling you. Any point of time where they are trying to pull you, that you are going away from God, you cut that friendship. మరి కాబట్టి వాళ్ళు నిన్ను లాగుతున్నారా లేకపోతే నువ్వు వాళ్ళు లాగుతున్నావా చూసుకో. ఎప్పుడైనా వాళ్ళు నిన్ను లాగుతున్నారని అనిపించినప్పుడు, దేవుని నుంచి దూరంగా చేస్తున్నారని అనిపించినప్పుడు వెంటనే దాన్ని వదిలేసే తాడుని. We come to the next topic, spiritual life. తర్వాత అంశంలోనికి వద్దాం, ఆత్మీయ జీవితానికి సంబంధించి. How to have control over thoughts. తలంపుల మీద నేను ఎలా అదుపు కలిగి ఉండగలను? Yeah. See, your thoughts process is influenced by what you feed. నీ యొక్క తలంపులు ఎలా ఉంటాయి అనేది నువ్వు దానికి ఏమి ఇస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. If you have the habit of seeing bad pictures, చెడు దృశ్యాలు చూసే అలవాటు నీకు ఉన్నట్లయితే, and bad things you want to read, మరియు చెడ్డ విషయాలు నువ్వు చదవాలని ఆశపడుతూ ఉంటే, bad stories you hear, చెడ్డ కథలు నువ్వు వింటూ ఉంటే, your thought is defiled. నీ యొక్క తలంపులు అపవిత్రపరచబడ్డాయి. But if you feed your thought with good thoughts, కానీ నీ యొక్క ఆ తలంపులకి మంచి తలంపులను ఇస్తూ ఉంటే, we read in Philippians chapter 4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాం. There a list of things are given, what you should think. మనం ఏం ఆలోచించాలనే దాని గురించి అక్కడ చెప్పబడింది. And whatever is pure, ఏది పవిత్రమైందో, whatever is true, ఏది సత్యమైందో. you can read it after the meeting, you can read that verse. మీరు కూడిక అయిన తర్వాత ఆ వచనాన్ని మీరు చదువుకోవచ్చు. So you think those things. కాబట్టి వాటి గురించి మీరు ఆలోచించండి. Yeah, whatever is true, whatever is honorable, whatever is right, whatever is pure, whatever is lovely, like that it goes on. ఏది సత్యమైందో, ఏది మాన్యమైందో, ఏది న్యాయమైందో, ఏది పవిత్రమైందో అలాగా వెళ్ళిపోతుంది. అక్కడ మనం చదవచ్చు. Dwell on those things. వాటి మీదే మీరు నివాసం ఉండండి, వాటిలోనే కేంద్రీకృతమై ఉండండి. And the indication that you are dwelling on good thoughts is that in the night time you will not get bad dreams. నీ యొక్క తలంపులు మంచి వాటి మీద ఉన్నాయని దానికి రుజువు ఏంటంటే రాత్రిపూట నీకు చెడ్డ కలలు రావు. So what you dwell most of the time, చాలా సమయం ఏది మనలో నివాసం ఉంటుందో, so have a control on that. దానిపైన మనం ఒక స్వాధీనాన్ని మనం కలిగి ఉండాలి. Romans 12 and verse 2. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. Our mind is a old mind. మన మనసు చాలా ప్రాచీనమైన పాత మనసు. And according to the word of God, the mind has to be renewed. దేవుని యొక్క వాక్యానుసారంగా మన యొక్క మనస్సు నూతనం అవ్వాలి. Yeah, that's what the word of God says. అదే దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. In order to know the perfect will of God, acceptable will of God, you have to renew your mind. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందుడి. Another verse in 2 Corinthians chapter 10 and verse 5. అదే 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, We bring all the thoughts into the captivity of Christ. అయితే మన యొక్క ఆలోచనలన్నింటినీ క్రీస్తులోనికి మనము వాటిని లోబర్చి చెరబట్టాలి. Yeah, in 1 Peter chapter 1 it says, you gird on the loins of your mind. అయితే ఆ మొదటి పేతురులో చెప్పబడింది, మీ యొక్క మనస్సునకు అన్ని విధమైనటువంటి కావలను ఉంచుడి అని చెప్పబడింది. That is, wear a belt in your mind. అయితే మీ యొక్క మనస్సునకు ఒక బెల్ట్ ని, ఒక దట్టిని కట్టుకోవాలని చెప్పబడింది. So like that you can have control over your thoughts. అయితే ఆ రీతిగా మీ యొక్క తలంపుల మీద మీరు ఒక స్వాధీనాన్ని మీరు కలిగి ఉండగలరు, కంట్రోల్ కలిగి ఉండగలరు. Read missionary biographies and spiritual books whenever you have time. అయితే మీకు సమయం దొరికినప్పుడల్లా మీరు మిషనరీల యొక్క బయోగ్రఫీని, అదే రీతిగా ఆత్మీయ పుస్తకాలను మీరు చదవండి. So these things help you to control your thoughts. ఇది మీ యొక్క తలంపులను మీ స్వాధీనం ఉంచుకోవడానికి ఈ అంశాలు మీకు ఎంతగానో సహాయపడుతుంది. And set your mind. You have been hearing in the messages, set your mind on God. అయితే దేవునికి వాక్యం వింటుండగా మీ యొక్క మనస్సును ప్రభు మీద నిలుపుటకు మీరు ప్రయత్నించండి. Second question, how can I have a pure joy in my heart without losing it?
అయితే రెండో ప్రశ్న ఏమిటంటే నాలో ఒక శుభ్రమైన పరిశుభ్రమైన ఒక సంతోషాన్ని నా హృదయం ఎలా కలిగి ఉండేది, దాన్ని ఎలా పోగొట్టకుండా ఉండుట. Yeah. How to have pure joy? నిజమైన సంతోషాన్ని ఎలా కలిగి ఉండుట. Yeah. The answer is found in Hebrews chapter 1 and verse 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం దానికి జవాబు మనం చూడగలం. It is said about Jesus. అది యేసుక్రీస్తుని గురించి చెప్పబడి ఉంది. You have loved righteousness and hated lawlessness. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీకు తోడై ఉండు, నీ తోటి వారందరికంటే నేను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. Yeah, God has anointed you with oil of gladness. దేవుడు నిన్ను సంతోషంతో ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తున్నాడు. And we read in Psalm 16. అదే రీతిగా మనము 16వ కీర్తనలో కూడా మనం చదవగలం. In the presence of the Lord there is fullness of joy. దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషము గలదు అని. How can you always stay in the presence of God? అయితే దేవుని యొక్క ప్రసన్నత ఎలా మీరు ఉండగలరు? I think in John chapter 8 and verse 29, Jesus says, because I do everything which pleases the Lord, my Father is always with me. యోహాను సువార్త 8:29 చెప్పబడింది, ఎల్లప్పుడూ నా తండ్రికి చిత్తమైంది నేను చేయుచున్నాను గనుక నా దేవుడు ఎన్నడూ నన్ను ఒంటరిగా విడవక నాతో ఉన్నాడని చెప్పబడింది. So that's a way to have the joy, the presence of God. అలాగున దేవుని యొక్క సన్నిధి చేత మన యొక్క సంతోషాన్ని మనం కలిగి ఉండగలం. Third question, 2 years back I was walking closely with God, and now due to some instances I am unable to overcome. I lost the meaning of cross and thanksgiving. How can I get back the previous relationship with God? నేను 2 సంవత్సరాల క్రితం అయితే దేవునితో చాలా చక్కగా దగ్గర సంబంధం కలిగి నేను జీవించాను. కానీ నేను అట్టి సంబంధాన్ని నేను కోల్పోయాను. కొన్ని సంగతులు నా యొక్క జీవితంలో జరిగాయి. తర్వాత నేను వాటిని ఎలా నేను జయించుట, ఆ యొక్క శిలువను గుర్చిన అర్థమును నేను మర్చిపోయాను. ప్రభువుని ఎలా నేను స్తుతించుట, ఎలా నేను ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉండుట అని కోరుతున్నారు. Sometimes we may not immediately get victory over sin. కొన్ని సందర్భాల్లో వెంటనే పాపం పైన మనము విజయాన్ని మనం పొందలేము. See, falling into sin is like falling into 100 feet deep pit. అయితే పాపంలో పడుట అనేది 100 అడుగులు లోతున గొప్ప లోయలో పడేదానికి సమానం. And you keep on falling. అయితే మనం పడుతూనే ఉంటాం. And sometimes it is not the perfect will of God, but sometimes God permits. కొన్ని సందర్భాలు అది దేవునికి పరిపూర్ణ చిత్తం కాదు, కానీ కొన్ని సందర్భాలు దేవుడే దాన్ని అనుమతిస్తాడు. When you fall into sin and fall into sin and fall into sin, అయితే మీరు పాపంలో పడుతూ ఉండుట, you come to a position where you say, Lord, this life is impossible. ఎక్కడ ఏ పరిస్థితికి అయితే ప్రభా ఈ జీవితం అనేది నాకు అసాధ్యమైందయ్యా అని చెప్పే స్థితికి. So God wants to bring you to zero. అయితే దేవుడు నిన్ను నిండు సున్నానికి తీసుకురావాలని ప్రభు కోరుతున్నాడు. It is like that disciples went back for fishing. Throughout night they were fishing. Not even one fish they got. ఎలాగైతే మళ్ళా చేపలు పట్టడానికి శిష్యులు వెళ్ళారు, రాత్రల్లా వారు వలలు వేసి పట్టారు, ఒక్క చేపనైనా వారు పట్టలేకపోయారు. So they came to a conclusion, I cannot do anything. అయితే వారి యొక్క కంక్లూషన్ కి వారి యొక్క తీర్మానానికి వచ్చారు, నేను ఏది చెయ్యలేనిక అనేటువంటి పరిస్థితికి వచ్చారు. Then after that you trust God, and now when you overcome you will give all glory to God. అప్పుడు నీవు దేవుని నమ్మినట్లయితే నువ్వు వాటిని జయిస్తా, తద్వారా దేవునికి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభువుకు నువ్వు చెల్లించగలవు. You know, the ship has got heavy weight under it. అయితే ఆ యొక్క పడవలో దాని అడుగు భాగం చాలా బరువు ఉంటుంది. That gives stability for the ship. ఆ యొక్క ఓడకు ఆ బలాన్ని చేకూరుస్తుంది అది. Sometimes the winds are very strong and waves are very strong. కొన్ని సందర్భాల్లో బలమైన గాలులు, బలమైన అలలు వచ్చి కొడుతుంటాయి. But this weight gives the stability to the ship. అయితే ఆ కింద ఉన్న అడుగు భాగం ఉంటుంది బరువు అనేది ఆ ఓడకు స్థిరత్వాన్ని ఇచ్చును. What is that weight? ఆ యొక్క బరువు ఏమిటి? I fall into sin. పాపంలో పడిపోవుట, my failures, నా యొక్క పరాజయాలు, all the fallings, పడిపోట, తొట్టిల్లు పాటు, అన్ని రకాలైనటువంటి తొట్టిల్లు పాటు, and the grief I have for that, దానికే నేను కలిగినటువంటి బాధ, and the thought that Lord, I cannot do anything. అయితే ప్రభా నేను ఏమి చెయ్యలేనటువంటి తలంపును కలిగి ఉండుట. This gives you stability for your spiritual life. ఇట్టి భారం అనేది నీ ఆత్మీయ జీవితంలోనికి మీకు ఒక స్థిరత్వాన్ని ఇచ్చును. When you see somebody falling, you will not condemn them.
అయితే ఎవరైనా పడిపోతుండగా తొట్టిల్తుండగా వాడిని చూసి మీరు ఖండించకూడదు. That's what gave Paul the stability. అదే ఆ యొక్క స్థిరత్వాన్ని ఇచ్చేది. When you read in one of the epistles of Paul, Paul saying, I know how much I committed sin. అయితే పౌలు తన యొక్క పత్రికలో మనం చూసినట్లయితే పౌలు అంట, నేను ఎంతగా ఎటువంటి పాపకృత్యము చేశాను నాకు తెలియను అని చెప్తున్నాడు. I persecuted the church. నేను సంఘాన్ని హింసించాను. All those things I remember. అవన్నీ నాకు గుర్తే జ్ఞప్తికున్నవి అని చెప్తున్నాడు. And he never was able to judge others. ఆయన ఎన్నోను ఇతరులకు ఎటువంటి తీర్పు తీర్చలేదు. And also in the previous question I told you, you remember where you have fallen from. అయితే గత ప్రశ్నల గురించి చెప్పాను. ఏ స్థితిలో నువ్వు పడితివో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. Repent and come back. అక్కడ నుండి మారు మనసు పొంది మళ్ళా తిరిగి లెమ్ము. It is not how high the ball is falling from. అయితే బంతి ఎంత ఎత్తుండి పడుతుంది అన్నది అక్కడ సమస్య కాదు గాని, but how quickly it comes up. ఎంత త్వరగా అది పైకి లేస్తుందో అది అక్కడ ఉన్నది. So you may fall. ఒకవేళ పడొచ్చును, quickly stand up. కానీ అంత వేగంగా త్వరగా మనం లేచి నిలబడాలి. Somebody said the speed with which we raise up, even the devil should not see. అయితే ఎవరో చెప్పారండి, ఏ స్పీడ్ లో అయితే ఏ వేగంతో అయితే మనం లేస్తున్నాం సాతాన్ గాడి కనుగొనలేనంత స్పీడ్ లో మనం లేవాలి. So quickly you get up. అయితే మనం అంత త్వరగా మనము తిరిగి లేవాలి. It takes a very short time to repent and to confess it to God. అయితే మనం మారు మనసు పొంది ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడానికి చాలా క్లుప్తమైన సమయం మనం తీసుకోవాలి. And there are some questions on marriage. అదే రీతిగా వివాహం కూర్చున్న కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. I think Brother Victor will be answering to those questions along with other questions. అయితే వాటికి తర్వాత మిగతా ప్రశ్నలకు విక్టర్ గారు జవాబు ఇస్తారని అనుకుంటున్నాను. Some questions are on finance. కొన్నేమో ఆర్థిక పరిస్థితి గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. How can you use money wisely and faithfully? అయితే నమ్మకంగా యథార్థంగా జ్ఞానవంతంగా నీ డబ్బుని ఎలా వాడుకొనుట. Suggest practical ways that I can adopt. అయితే నేను అనునిత్య జీవితంలో చేయవలసిన పనులు నాకు తెలియజేయండి, ఆలోచన ఇవ్వండి, దాన్ని నేను తీసుకుంటాను అన్నారు. We have to Bible says in John chapter 13. యోహాను సువార్త 13వ అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. John chapter 13 and verse 29. యోహాను సువార్త 13వ అధ్యాయము 29వ వచనంలో మాట ఉంది. There we see how Jesus used his money. అయితే ప్రభు తనకి ధనమును ఏ రీతిగా ఆయన ఖర్చు పెట్టారో వాడారు అన్న విషయం మనం చూడగలం. It's not directly given but indirectly given. ఆయన ప్రత్యక్షంగా ఇవ్వలేదు కానీ అది ఆయన పరోక్షంగా ఇచ్చాడు ఆయన. Usually Jesus says to his disciples, అయితే ప్రతిసారి ప్రభు తన శిష్యులు చెప్పేది ఏమిటంటే, buy the things we have need of. మనకు అవసరం ఉన్న వాటిని మనం కొనుగోలు చేయాలి అని చెప్తాడు. Or else give something to the poor. లేకపోతే పేదవారికి వాటిని మనం ఇవ్వాలి. So these two things Jesus used his money. అయితే ఆ రెండు విషయాలకే ప్రభు ఏం చేశాడంటే తన ధనమును ఆయన ఖర్చు పెట్టాడు. Buying something which we need. ఏది మనకు అవసరమో దాన్ని మనం కొనుట. Not all we want. మనకు కావాల్సిన అన్నిటి మనం కొనడం కాదు. See, you want to go from your office to your home. అయితే మీ యొక్క ఆఫీస్ నుండి మీ ఇంటికి వెళ్తుండగా reasonably good car is enough to go. అయితే ఒక మంచి కారు మనం వెళ్ళడానికి చాలండి. Car or a two-wheeler. అది కారే కావచ్చు లేక మోటార్ సైకిల్ కావచ్చు. And nowadays as a family if the people want to go they want a car. అయితే కుటుంబ సమేతంగా వెళ్ళాలంటే ఈ దినాల్లో మనకు కార్ అవసరమైంది. But no, if you insist, no, I want a Mercedes Benz car. కానీ మెర్సిడెస్ బెంజ్ కార్ నాకు కావాలి అంటే that is your want. అది నీకు కావాల్సింది, నీకు అవసరమైంది. God has promised to meet your needs. దేవుడు నీకు అవసరతలు ఏది నీకు కావాలో దాన్ని ఆయన సంధిస్తాను ప్రభు వాగ్దానం చేశాడు. Not all you want. ఏదైతే నీకు కావాలో అది కానీ అవసరాన్ని ఆయన తీర్చారు కానీ నీకు కావాల్సిందని తీర్చడు ఆయన. So buy whatever you need. మీకు ఏది అవసరమో దాన్ని మాత్రం కొనుగోలు చేయండి. And if you have money, give to the poor. ఒకవేళ ధనం మీ దగ్గర ఎక్కువ కలిగి ఉంటే దాన్ని పేదవారికి మీరు ఇవ్వండి. Even that you have to do wisely. అయితే దాన్ని కూడా చాలా జ్ఞానంగా మీరు ఏం చేయాలని చేయాలి. Take a cover and write this is for poor people and put it in the offering box. అయితే ఇది పేదవారికి అని ఒక కవర్ తీసుకొని దాని మీద రాయండి, అందులో ధనమును ఉంచి మీరు అకౌంట్ పెట్టి వేయండి. Elders will decide how to give and when to give, where to give. అప్పుడు ఎల్డర్స్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి వారు దాన్ని తీర్మానిస్తారు. Because we should not become benefactors for other people.
ఎందుకంటే ఇతరులకు మనము లాభకరమైన వ్యక్తిగా మనం మారకూడదు. Yeah. So we have to do it wisely. అయితే మనం దీన్ని చాలా జ్ఞానంగా మనం దీన్ని చేయాలి. And see, shelter is needed. A house is needed. అయితే మనక ఇల్లు మనం ఉండడానికి ఒక నివాసం మనకు అవసరం. Save some money దానికి కొంత డబ్బు మీరు కూడబెట్టండి. for future needs. మనక భవిష్యత్తు యొక్క అవసరాలకై. Some certain medical expenses may come. కొన్ని సందర్భాల్లో ఉన్నపనంగా మనకు ఈ యొక్క వైద్యపరమైన అవసరతలు మనకు ఉంటాయి. You can take a medical insurance. అయితే దానికి మనము ఈ యొక్క వైద్యరీత్యా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. And might be you need a retirement benefit or something like that. Also save some money for emergency expenses. ఒకవేళ రిటైర్మెంట్ ద్వారా వచ్చేటువంటి ధనాన్ని వాటిని కొన్ని అత్యవసరమైన పరిస్థితులకి కొంత మీరు జమ చేసి పెట్టొచ్చు. But if somebody says, I give you 15% interest, you invest money, means don't get cheated. అయితే ఎవరైనా నీకు 15% వడ్డీ ఇస్తాను అని ఎవరైనా చెప్తే వారి ద్వారా మీరు మోసపోకూడదు. There are many people who got cheated lot of money because of these attractions. అయితే ఈ రీతిగా ఆకర్షణీయమైన వడ్డీలు ఇస్తానని చెప్పుడు చేత చాలా అనేక మంది ఈ రీతిగా వంచనకు మోసానికి గురైన వారు ఉన్నారు. Don't make foolish decisions and lose money. అందుచేత ఇటువంటి బుద్ధిహీనమైన తీర్మానం తీసుకొని మన డబ్బును మనం పోగొట్టుకోకూడదు. Is investing in stock market good or bad? స్టాక్ మార్కెట్ లో మనం ధనమును జమ చేయట మంచిదా లేక చెడా? See, I don't know much about the stock market, so I cannot answer to this question. అయితే స్టాక్ మార్కెట్ లో ధనం జమ చేయట అన్న సంగతి గురించి నాకు ఎక్కువగా తెలియదు. జమ చేయాలో జమ చేయకూడదు నాకు తెలియదండి. But you have to be wise in which company shares you have to invest, and invest for longer time, not for shorter time. అయితే షేర్ మార్కెట్ లో మనం పెట్టేటప్పుడు ఒకవేళ అది తక్కువ సమయానికి కాక ఎక్కువ సమయానికి చాలా జ్ఞానంగా మీరు దాన్ని జమ చేయడం చాలా మంచిది. But I will tell it very, very cautiously, because I know many people, our own church believers, who have lost lot of money by investing in the share market. కానీ ఈ రీతిగా షేర్ మార్కెట్ లో డబ్బుని జమ చేయడం చేత ధనాన్ని జమ చేయడం చాలా మంది ఆ రీతిగా మోసపోయి నష్టపోయిన చాలా మంది మన సంఘ సభ్యులు ఉన్నారు. So that depends on how wise you are and how informed you are. అయితే మీరు ఎలా సందేశాలు వచ్చాయో అదే రీతిగా మీరు ఎంత జ్ఞానవంతులు అన్న విషయం దాని మీద ఆధారపడి ఉంటుంది. So there is another question in the finance. అదే రీతిగా ఆర్థిక వ్యవస్థలో మరొక ప్రశ్న ఒకటి ఉంది. Whether I am money minded or being wise about job. అయితే నేను డబ్బు సంపాదించే మనసు కలిగిన వాడిని ఉంటే ఎందుకు ఉద్యోగం చేయాలి? Yeah. See, as you grow spiritually, you will be able to know. అయితే మీరు ఆత్మీయ ఎదుగుతుంటే ఈ విషయం అంతా మీకు బాగా అర్థమవుతుంది. When you lose your money, మీరు మీ ధనాన్ని కనుక మీరు పోగొట్టుకుంటే, are you able to sleep peacefully? మీరు సమాధానంగా నిద్రపోగలరా? When somebody cheats you of money, డబ్బు విషయంలో ఎవరైనా మిమ్మల్ని మోసగిస్తే, are you able to forgive him? మీరు వారిని క్షమించగలరా? Or you are worrying? లేకపోతే ఆ విషయంలో మీరు చింతిస్తున్నారా? Where your treasure is, there your heart will be. ఎక్కడైతే మీ ధనం ఉండునో అక్కడ మీ యొక్క హృదయం ఉండును అని చెప్పబడింది. So when a loss comes, it shows you whether you are so much attached or not. అయితే ఈ నష్టాలు వచ్చుచున్నప్పుడు అర్థమవుద్ది నీవు ఎక్కువగా ధనం పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా లేవా అన్న విషయం. Ask God to give you discernment. అయితే దేవుడు దాని తగినటువంటి వివేచన ప్రభు నీకు ఇచ్చునుగాక. Lord, let not money become my idol. ప్రభా నా యొక్క ధనము నాకు విగ్రహంగా మారకూడదయ్యా. We should not be attached to it. అది దాంతో మనం హత్తుకుపోకూడదు. By all means, you can try for a better job, better salary, nothing wrong. అయితే మీరు మంచి ఉద్యోగం కొరకు మంచి సంపాదన కొరకు మీరు ప్రయత్నించడంలో ఎట్టి పొరపాటు లేదండి. John Wesley says, earn as much as you can and give as much as you can. అయితే జాన్ వెస్లీ అంటాడు, ఎంత సాధ్యమైతే అంత మీరు అధికంగా సంపాదించండి, అదే రీతిగా ఎంత సాధ్యమైతే ఆ సాధ్యం తగ్గట్టు పరిమితి తగ్గట్టు అని చెప్తుంటారు. Next set of questions on will of God. రెండోది దేవుని చిత్తమును గూర్చిన ఏక ప్రశ్న. How can I fulfill God's perfect will for my life? దేవునికి పరిపూర్ణమైన చిత్తాన్ని నా జీవితంలో ఎలా నేను చేయగలను? See, the way to know the will of God is to surrender ourselves on the altar. అయితే దేవునికి చిత్తం మనము తెలుసుకుంటే మనం దేవునికి బలిపీఠంపై మనం సమర్పించుకుంటే. Read Romans 12:1 and 2. అయితే రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చదవాలి. I beseech you, brothers, that you offer your bodies as a living sacrifice. మీరు సజీవ యాగబలిగా మీ యొక్క శరీరమును ప్రభువుకు సమర్పించుకుంటా అది ఉచిత చిత్తమైందని చెప్పబడింది. So that you can know what is the perfect will of God. తద్వారా దేవునికి ఉత్తమమైన అనుకూలమైన చిత్తం ఏమిటో మనం తెలుసుకోగలం. How much you surrender, that much you can know the will of God.
ఏ పరిమితికైతే మీరు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారో ఆ పరిమితికి దేవుని యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకోగలరు. If you are half-hearted, God is not going to reveal his will. అయితే మీరు సహృదయంతో ఉన్నట్లయితే దేవుడు తన చిత్తాన్ని మీకు ఆయన బయలుపరచడు. Especially be careful with your eyes, with your tongue, and with the parts of your body. ప్రత్యేకంగా మీ శరీరమందున్న అవయములు అన్నిటిపైన అదే రీతిగా దాని ప్రత్యేకంగా కళ్ళు మీ యొక్క నాలుగు విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. Don't be conformed to this world. అయితే ఈ యొక్క ప్రపంచంలో కొన్ని విషయాలు మీరు దృఢ తీర్మానం తీసుకోకూడదు. That is, don't follow the fashions of this world. ఈ లోకమందున ఆకర్షణలు మనం ఏం చేయకూడదు, వెంబడించకూడదు ఆకర్షణమైన వాటిని, The systems of this world. ఈ లోకమందున అంశములను. Then you can know what is the good will of God, perfect will of God, and acceptable will of God. అప్పుడు దేవుని యొక్క మంచి ఆయన యొక్క యథార్థమైన చిత్తం ఏమిటో, దేవుని యొక్క సంపూర్ణ చిత్తం ఏమిటి, దేవుడు అంగీకరించే చిత్తం ఏమిటో మీరు తెలుసుకోగలరు. In Psalm 25, we read, the secret of the Lord is with those who fear him. అయితే 25వ కీర్తన మనం చూడగలము. ఆ యొక్క రహస్యం ఏంటంటే ఎవరు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో అని వారి గురించి చెప్పబడింది. Abraham feared God, and God told him he was his friend, and he revealed a lot of secrets to him. అయితే అబ్రహాము దేవునికి స్నేహితుడు ఆయన గనక దేవుడు అనేక రహస్యములను ఆయనకు బయలుపరచు, ఆయనకి స్నేహితులైన వారిని భయభక్తులు గల వారికి దేవుడు తన రహస్యం బయలుపరచింది. Another question, how can I know the will of God regarding my future from the word of God? అయితే దేవుని యొక్క వాక్యం నుండి నా యొక్క భవిష్యత్తును గురించి దేవుని చిత్తం ఏమిటి నేను ఎలా తెలుసుకోగలను? See, there's a good English song, old song, Lead Kindly Light. అయితే ఒక ఆంగ్ల పాట ఒకటి ఉంది, ప్రభా నన్ను దయతో నాయనా నీ యొక్క వెలుగుతో నన్ను నడిపించుము అన్న పాట ఉంది. So it says, show me one step at a time. ప్రభా నాకు ఒక్కొక్క మెట్టు ప్రభా నాకు చూపించుము. There is another song, step by step, lead me Lord. మరొక పాట ఉంది, ప్రభా అంచెలంచెలుగా నన్ను నువ్వు నడిపించుమయ్యా. God has taught us to pray, give us this day our daily bread. అయితే ప్రభా ఈ దినముకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము అనేటువంటి ప్రార్థన ప్రభు మనకు నేర్పించాడు. He did not ask us to pray, Lord, for 10 years, give me my food. నాయన 10 సంవత్సరాలు కావాల్సిన మా ఆహారం మాకు దయచేయము అని ప్రభు నేర్పించలేదు. Because God wants us to come to him frequently. ఎందుకంటే దేవుడు పదే పదే మనం ఆయన దగ్గరికి రావాలని ప్రభు కోరుచున్నాడు. He wants us to completely depend on him and trust him. ఆయన మీదే నమ్మిక కలిగి ఉండి ఆయన మీదే ఆధారపడాలని నిత్యము ప్రభు కోరుతున్నారు. So as and when you slowly obey to God, to that extent God will reveal his will to you. అయితే ఏ స్థాయికి అయితే ఏ పరిమితికి అయితే మీరు ప్రభువుకు లోబడుతున్నారో ఆ స్థాయికి ప్రభు తన యొక్క చిత్తాన్ని తన యొక్క రహస్యాన్ని మీకు బయలుపరుస్తుంది. Yeah, like how Ruth was led, Naomi was led, Ruth was led to Boaz, step by step. అయితే ఎలాగైతే నయోమి రూతుని బోయాజ్ దగ్గరికి ఎలా అంచలంచగా ఒక్కొక్క మెట్టుగా స్థాయికి ఎలా నడిపించిందో ఆ రీతిగా. He did not give the full blueprint in the beginning itself. ప్రారంభంలోనే బ్లూ ప్రింట్ ఏం జరగబోతుందో మొత్తం రూతునకు నయోమి తెలియజేయలేదు. As and when you obey, God reveals. అయితే ఎప్పుడైతే నువ్వు ప్రభువుకు లోబడతావో అప్పుడు ప్రభువు నీకు బయలుపరుస్తాడు. Sixth question, how to know whether I am in the will of God and his plan as I am facing many failures? అయితే నేను అనేక విధమైనటువంటి అపజయాల్లో నేను వెళ్తున్నాను, ఎదుర్కొంటున్నా, కానీ దేవుని యొక్క చిత్తంలో ఉన్నానా లేదా ఎలా నేను తెలుసుకుంటా. See, God can turn your failures for good. అయితే దేవుడు నీ యొక్క పరాజయములు అన్నిటినీ ఆయన మేలుకై ఆయన మార్చగలడు. But are you sincere? మీరు గనక యథార్థవంతులైతే. And there are many word of God which says about the will of God. అయితే దేవునికి చిత్తం గురించిన అనేక వాక్యాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. If you are doing and obeying to the already revealed will of God, అయితే బయలుపరచబడిన దేవుని యొక్క చిత్తానికి మొదట మీరు లోబడినట్లయితే, like 1 Thessalonians 5:18 says, మొదటి దశలోని పత్రిక 5:18 చెప్పబడ్డట్టు, give thanks, this is the will of God. అయితే ఈ రీతిగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మన విషయంలో దేవుని యొక్క చిత్తమై ఉంది. 1 Thessalonians 4:3, sanctification is the will of God. మొదటి దశలోని పత్రిక 4:3 పరిశుద్ధపరచబడి మన పరిశుద్ధం ఉంటే దేవునికి చిత్తమై ఉంది. 1 Peter 2:15. మొదటి పేతురు పత్రిక 2:15. So all these things tell about the will of God, and that is already revealed, and you have to find out whether you are living in that will of God. అయితే ఇవన్నీ మనకు బయలుపరచబడిన దేవునికి చిత్తము. ఆ బయలుపరచబడిన దేవుని చిత్తము చొప్పున మనము జీవిస్తున్నామా అన్న విషయం ఒకటి మనం కనుగొనాలి. And on questions on other topics. తర్వాత మిగతా అంశాల మీద ఉండేటువంటి ప్రశ్నలు. And my father is still praying for salvation, and does ancestors curse still exist on today's generation?
అయితే మా నాన్నగారు ఇంకా రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు, కానీ పితరుల యొక్క శాపం ఉంది ఇంకనూ మా కుటుంబాల మీద ఏలుబడి చేస్తుంది. When you read Romans chapter 11 రోమిల రాసిన పత్రిక 11వ అధ్యాయం కనుక మీరు చదివినట్లయితే and verse 17, 17వ వచనాన్ని మీరు చూసినట్లయితే, we are cut from the wild tree, olive tree, and we are attached to the good tree. అయితే మనమైతే ఆ యొక్క అడవి మేడు చెట్టు నుండి మనము కొయ్యబడి ఈ యొక్క మంచి మేడు చెట్టునకు మనం ఏం చేయబడ్డామంటే అతుకు వేయబడ్డాం మనం. And we become part of the new tree. మనం ఆ యొక్క నూతనమైన కొత్త ఒలివ చెట్టులో మనం ఏం చేయమంటే మనము అతికించబడి దానికి భాగంగా మనం ఉన్నాము. So the moment you are cut from the old tree, your generation or whatever it may be, అయితే మీ యొక్క పాత అడవి మేడి చెట్టు నుండి మీరు ఎప్పుడైతే కొయ్యబడుతున్నారో అప్పుడు అవన్నీ ఆ పిత్తల శాపం అన్నీ నరికివేయబడింది. now we are attached, we are cut from the Adam's tree and we are attached to the tree of Christ. అయితే మనము ఆదాము అంటుండే ఆ చెట్టుని మనం నరికివేయబడి ఇప్పుడు క్రీస్తు అనేటువంటి చెట్టునకు మనం ఇప్పుడు అతికివేయబడి ఉన్నాం. Now we receive a new now we receive a new life ఇప్పుడు మనం నూతనమైన జీవితాన్ని మనం పొందుకొనిచున్నాం. and there's no curse. అప్పుడు ఎటువంటి ఈ యొక్క శాపాలు ఉండవు. Galatians chapter 3 we read that Jesus became a curse for us on the cross. అయితే గలతీ రాసిన పత్రిక 3:13 చూసినట్లయితే మన నిమిత్తమైన మ్రాను మీద శపించబడ్డవాడే ఎత్తబడిను అని చెప్పబడింది. And your father is praying for salvation, it is good. Ask him to repent and confess his sins and accept God, Jesus Christ as his savior. అయితే మీ నాన్నగారు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయనతో చెప్పండి, ఆయన పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించమని చెప్పండి. Next question, youngsters are sleeping in late in the night and wake up lately in the morning. Is this right way in the God? అయితే దేవునికి దృష్టిలో నేనున్న యువతర మంది యవనస్తులు రాత్రిపూట ఆలస్యంగా నిద్రకు వెళ్తున్నారు, ఉదయం పగలు చాలా ఆలస్యంగా లేస్తున్నారు. See, personally I go to bed very late. అయితే వ్యక్తిగతంగా నేనైతే ఎప్పుడు చాలా ఆలస్యంగా వెళ్తాను. But I make sure that I have sufficient sleep so that I want to have a good health. అయితే నాకేంటంటే సరియైన ఒక చక్కటి నిద్ర పోతేనే నేను మంచి ఆరోగ్యం కలిగి ఉంటాను భావన. If I go to bed at 1:30, I see that 6 hours or 7 hours I sleep and get up. అయితే నేను ఒకవేళ 1:30కి నేను పడకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఒక 6-7 గంటలు బాగా నిద్రపోయి నేను లేస్తాను. But generally speaking, going to bed is not late is not good for health. కానీ సాధారణంగా ఎప్పుడు తరచుగా మనం ఆలస్యంగా పడక వెళ్తే అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. But if you have your work commitments and very quietly you have to work and all, then God will give you grace for that. అయితే మీరు కొన్ని పనులు చేయవలసిన విషయంలో నిశ్చితంగా మీరు ఉన్నట్లయితే ఆ విషయాలకు ప్రభు మీకు కావాల్సిన కృపను ప్రభు మీకు ఇచ్చి. Bible doesn't say going to bed late is a sin. అయితే ఆలస్యంగా పడకి వెళ్ళుట తప్పు అని బైబిల్ గ్రంథం ఎక్కడ అది పాపం అని చెప్పట్లేదు. Next question, can we take part in the breaking of bread without committing to a church? ఒక సంఘానికి మనము సమర్పించుకొనక మనము ఆ యొక్క ప్రభువు ఇచ్చే బలలో పాల్పొందవచ్చునా? Spirit of God who says you have to take part in the communion. అయితే దేవుని ఆత్మ ఏమని చెప్తుందంటే మన ప్రభువులో పాలు పొందే వారి గురించి The same Spirit of God says it is not good to leave the fellowship gathering of the church. అయితే అదే రీతిగా సంఘ ఐక్యతను కూడా మానుకోకూడదని దేవునికి వాక్యం చెప్తుంది. Hebrews 10:25. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడింది. And taking communion is we are telling that we all belong to one body. అయితే మనం ఆ రీతిగా దేవుని ప్రభువులో తీసుకోవడం అనేది మనం అందరము ఒక్క శరీరముకు సంబంధించిన వారమని. I commit myself wholeheartedly to the church. అయితే నన్ను పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో సంఘానికి నేను సమర్పించుకుంటా. Church is the local body of Christ. అయితే సంఘము అనేది దేవుని యొక్క శరీరం, క్రీస్తు యొక్క శరీరమై ఉంది. So being a part of the local church, the body of Christ, is essential to have communion. అయితే స్థానిక సంఘంలో మీరు ఒక సభ్యులుగా మీరు కలిసి ఉండాలి, కలిసి ఉండి ప్రభువులో పాల్గొనాలి. Sometimes when you go to other places and all, you don't know anybody in that church, but you know the church stands for truth. Nothing wrong in taking part in the communion. ఒకవేళ మీరు వేరే దేశాలకు వెళ్ళినట్లయితే అక్కడ మీకు పరిచయం లేని వారు కాకపోయినా ఆ సంఘం కనుక సత్యం కొరకు నిలబడే సంఘం అయితే ఆ సంఘంలో మీ ప్రభువులో మీరు ఎట్టి తప్పు లేదు. God sees your motive. అయితే దేవుడు మీ యొక్క మోటివేషన్, మీ యొక్క ఉద్దేశాన్ని ప్రభు చూసి. Next question, is it okay for a Christian for becoming a pop star and model? అయితే ఒక క్రైస్తవుడు పాప్ స్టార్ గా మోడల్ గా మారుట మంచిదేనా? I would ask this person to really repent and be born again. అయితే ఆ వ్యక్తి నేను అడుగుతాను, నిజంగా నువ్వు మారు మనసు పొంది మళ్ళా తిరిగి జన్మించావని అడుగుతాను. When we born again and repent, we will not have a desire to become like this, great in the world. అయితే మనం ఆ రీతిగా రక్షణ పొంది మనం తిరిగి లేచి మనము తిరిగి జన్మించాలంటే ఇటువంటి ఉద్దేశాలు మనకు ఉండవు. Yeah, believer will not have a desire to become a pop star or an actor or a model.
ఒక విశ్వాసికి ఈ విధంగా ఒక పాప్ స్టార్ గాని మోడల్ అవ్వాలనే కోరిక ఏమి ఉండదు. Next question, why society or parents criticize girls dressing wearing jeans is wrong? ఎందుకని ఈ సమాజము తల్లిదండ్రులు కూడా అమ్మాయిలు ఈ జీన్స్ వేసుకోవడాన్ని తప్పు పడుతున్నారు? See, Bible doesn't say wearing jeans or cotton or woolen cloth, something like that. బైబిల్ ఎక్కడా కూడా ఈ కాటన్ దుస్తులు గాని జీన్స్ గాని ఈ లైనన్ క్లాత్ వేసుకోవడం గాని వీటి గురించి ఏం చెప్పలేదు. But according to wearing the dress, Bible talks about one thing. బైబిల్ వస్త్రాధరణ గురించి ఒక విషయాన్ని చెప్పింది. 1 Timothy 2:10. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. You have to be modest in wearing your dress. మీ వస్త్రాలు ధరించే విషయంలో మీరు తగు మాత్ర వస్త్రాలు, చక్కని వస్త్రాలు వేసుకోవాలి. The modest word comes from Latin. ఈ మోడెస్ట్ పద్ధతి కలిగిన వస్త్రాలు అనే మాట లాటిన్ భాష నుంచి వచ్చింది. Modestus. మోడెస్టస్ అనే పదం నుంచి వచ్చింది. That is keeping within limit or keeping within measures. అంటే అవసరమైనంత కొలతల్లో అది ఉండాలి. So modest means there should be an intention to avoid sexual attraction. ఈ యొక్క తగిన వస్త్రాలు వేసుకోవడం అంటే ఈ యొక్క లైంగిక పరమైన ఆకర్షణ రానివ్వకుండా ఉంచేటట్లుగా వస్త్రాలు వేసుకోవడం. Even if you wear cotton dress with an intention to attract somebody sexually, it is a sin. ఒకవేళ మీరు ఆ కాటన్ దుస్తుల్ని మీరు ఎవరినన్నా లైంగికంగా శోధించడానికి ఆకర్షించడానికి వేసినట్లయితే అది పాపమే. The last question, చివరి ప్రశ్న, how to connect with God? దేవునితో నేను ఎలా సంబంధాన్ని కలిగి ఉండగలను? See, whenever we are born, the moment we are born again, మనం తిరిగి జన్మించిన ఆ క్షణంలో we are connected to God. మన దేవునితో సంబంధం కలిగి ఉంటాం. His spirit is inside us. ఆయన యొక్క ఆత్మ మనలో ఉంది. Nothing like that you can disconnect and connect and disconnect and connect. Nothing like that. ఏదో మనం మళ్ళీ సంబంధాన్ని పోగొట్టుకుని మళ్ళీ సంబంధం తెచ్చుకుని మళ్ళీ సంబంధాన్ని పోగొట్టుకోవడం అట్లాంటిది ఏమీ లేదు. But you can make the connection very strong. కానీ ఆ యొక్క సంబంధాన్ని మరింత బలంగా మనం చేసుకోవచ్చు. Like the internet connection, you can have a fiber optics. మరి ఎలాగైతే ఈ ఇంటర్నెట్ నెట్ కనెక్షన్ లో వైర్ ద్వారా వచ్చేది కూడా మనం పెట్టుకోవచ్చు. It's very strong. అది చాలా బలంగా ఉంటది వైర్ తో వచ్చేది. Than Wi-Fi. ఈ గాల్లో వైఫై ద్వారా వచ్చేదానికంటే or ordinary cable. లేదా సాధారణమైన వైర్లతో వచ్చేదానికంటే. So how can you make your connection very strong? కాబట్టి మీ యొక్క సంబంధాన్ని ఎలా మీరు ఇంకా బలోపేతం చేయగలరు? Yeah, ask God to speak to you. మీతో మాట్లాడమని దేవుణ్ణి అడగండి. Listen. ఆలకించండి. He speaks through the word of God. ఆయన దేవుని ఈ వాక్యం ద్వారా ఆయన మాతో మాట్లాడతాడు. And my sheep hears my voice. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. And they follow me. మరియు వారు నన్ను వెంబడిస్తారు. So follow Christ taking up your cross. కాబట్టి మీ సెలవును ఎత్తుకుని క్రీస్తుని వెంబడించండి. And you talk to God. మరియు మీరు దేవునితో మాట్లాడండి. Through prayer. ప్రార్థన ద్వారా. Anytime, any part of the day, you can keep on praying to God. రోజులో ఏ సమయంలో అయినా సరే మీరు దేవునితో మాట్లాడుతూ ప్రార్థించుకోవచ్చు. And walk in light. మరియు వెలుగులో నడవండి. Then you have fellowship with God. అప్పుడు దేవునితో మీకు సహవాసం ఉంటుంది. Be honest and be sincere. యథార్థంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. Tell God the truth. Don't act. దేవునితో సత్యాన్ని చెప్పండి, నటించొద్దు. If you have fallen, you tell Lord, I have fallen. మీరు ఒకరు పడిపోయినట్లయితే ప్రభువా నేను పడిపోయానని చెప్పండి. If you have lusted, tell God, Lord, I have lusted. మీరు ఒకరు మోహించినట్లయితే దేవునితో దేవా నేను మోహించానని చెప్పండి. That is walking in light. అదే వెలుగులో నడవటం అంటే. Then you can have fellowship with God. అప్పుడు మీరు దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారు. Fellowship with other people. వేరే ఇతర వ్యక్తులతో కూడా సహవాసాన్ని కలిగి ఉంటారు. Thank you. And Brother Victor will continue now. This question is regarding marriage. ఈ ప్రశ్న వివాహమునకు సంబంధించిన ప్రశ్న. Question number 4. I know a sister who got an engagement with an unbeliever in her first year of degree. నాకు సహోదరి తెలుసు. ఆవిడ మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతుండగా ఆమె నిశ్చితార్థం చేసుకుంది ఒక అవిశ్వాసితో. Okay, marriage is also fixed in second year. ఆ సంవత్సరం వివాహం కూడా రెండో సంవత్సరం అది ఫిక్స్ అయింది. Now she wants to stand for God and don't want to marry that person. ఇప్పుడు దేవుని కొరకై నిలబడాలనుకుంటుంది, కావున ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదని దృఢంగా నిలబడుతుంది. She wants to marry a believer. ఆమెకు విశ్వాసిని వివాహం చేసుకోవాలని కోరుతుంది. From then onwards, her parents and that person are torturing and doubting. ఆ దినం మొదలుకొని ఆమె తల్లిదండ్రులను అదే రీతిగా ఆ వ్యక్తి ఆమెను ఎంతగానో హింసిస్తున్నారు. On 20th, her marriage is fixed. 20వ తారీఖున ఆమెకి వివాహము తీర్మానించబడింది. I don't know. வருகிற
ஜூன் 20th என்னன்னு தெரியல. అయితే రానున్న జూన్ 20వ తారీఖు తెలియదు నాకు, 20వ తారీఖు ఉంది. Now she is crying badly and wants to leave home or die. ఆమె విపరీతంగా ఇప్పుడు ఏడుస్తుంది, తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళి మరణించాలని ఆమె తీర్మానిస్తుంది. In these situations, what should she do now? అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేయాలి? இந்த கேள்வி ஒரு குரூஷியலான ஒரு கேள்வி. అయితే ఒక కష్టతరమైన ప్రశ్న ఇది. இந்த சகோதரி நம்மளுடைய திருச்சபைகள்ல உள்ள சிஎஃப்சில உள்ள சபையில இருக்காங்களா என்னங்கிறது எனக்கு தெரியல. எந்த சிஎஃப்சி தெரியல. అయితే ఈ సహోదరి మన సంఘంలో ఏ సిఎఫ్సి సంఘ ఐక్యతలో ఉన్నారో నాకు తెలియదు కానీ, ఓకే, దేవునుடைய அவருடைய பெர்ஃபெக்ட் வில் என்னங்கிறது நான் சொல்ல விரும்புறேன். దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం ఏమిటో నేను చెప్పాలని కోరుతున్నాను. ఓకే, கடந்த நாட்களில் ஒரு அவிசுவாசியான ஒரு பையனோடு கூட என்கேஜ்மெண்ட் நடந்திருக்கலாம். గత దినాల్లో ఒక అవిశ్వాసంటువంటి వ్యక్తితో మీకు నిశ్చితార్థము జరిగి ఉండొచ్చును. ஆனால் இப்ப அந்த அவிசுவாசியான பையனோடு நான் பிணைக்கப்பட விரும்பல அப்படிங்கும் பொழுது, எங்க விருப்பம் இல்லையோ அப்படிங்கிறப்ப இந்த மேரேஜ் நடக்கக்கூடாது. అయితే ఎప్పుడైతే అవిశ్వాసితో నేను ఇక పెనవేయబడను అనేటువంటి తీర్మానంతో మీకు అస్సలు ఇష్టము ఏకీభవించకపోతే మీరు ఆ పెళ్లి మీరు చేసుకోకూడదు. இந்த సహోదరి ஒரு born again believerங்கிறது இந்த క్వశ్చన్ல சொல்லப்படல. అయితే ఈ యొక్క ప్రశ్నలో ఈ సహోదరి తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగిన సహోదరి అని చెప్పబడలా ఇక్కడ. ஒரு விசுவாசியாக இருப்பார்கள் என்றால் ஒரு அவிசுவாசியுடன் மேரேஜுக்கு இங்க இடமே கிடையாது. That's not God's will. అయితే వారు గనక విశ్వాసిగా ఉంటే అవిశ్వాసితో వివాహం ఆటకు దేవుని యొక్క చిత్తమునకు తావు లేనే లేదు, చోటు లేదు అక్కడ. 20వ తేదీ మ్యారేజ్ అని சொல்லப்பட்டிருக்கு. 20వ తారీఖు వివాహం అని చెప్పబడింది. இப்படிப்பட்ட இக்கட்டான சூழ்நிலையில் அந்த சகோதரி தேவனிடத்தில் முழுமையாய் கர்த்தரை விசுவாசிக்கணும். ఇటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఆ సహోదరి పరిపూర్ణంగా దేవుని మాత్రమే విశ్వసించాలి. தேவன் நிச்சயமாய் உதவி செய்வார் என்று விசுவாசிக்கணும். దేవుడు నిశ్చయముగా ఈ విషయంలో సహాయం చేస్తాడని విశ్వసించాలి. அவரால் கூடாத காரியம் ஒன்றும் இல்லை. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. அப்படி ஒரு நாம் நீதிமொழிகள் 6వ அதிகாரம் Proverbs chapter 6ல நாம் வாசிக்கிறோம். మనము సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. Proverbs chapter 6 அந்த verse my daughter அப்படினு வாசிங்களே. my dear daughter அப்படினு வாசிங்களே. అక్కడ ఆ 6వ అధ్యాయంలో నా ప్రియ కుమార్తె అని మీరు చదవండి. ఫస్ట్ వర్స్ బ్రదర్, ఫస్ట్ వర్స్ from verse 1. verse 1 6వ అధ్యాయము మొదటి వచనం చూడండి. నా కుమార్తె నీ చెలికత్త కొరకు పూటబడినలా, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసినలా, నీ నోటి మాట వలన నీవు చిక్కుపడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమార్తె నీ చెలికాని చేత చిక్కబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిపించుమని నీ చెలికాన్ని బలవంతము చేయుము, ఇలాగు చేసి తప్పించుకునుము. నీ కనులకు నిద్రైనను నీ కను రెప్పలకు కునుగుపాటైను రానీయకము. நான்காம் வசனத்தில் வாசிக்கிறோம், உன்னை தாழ்த்தி அவனை வருந்தி கேட்டுக்கொள். ఇక ఈ యొక్క 4వ వచనం మనం చదువుతున్నాం. నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు త్వరపడి వెళ్ళి నువ్వు ఆ చెలికాన్ని బలవంతము చేసి నిన్ను తగ్గించుకొని అడుగుము అని చెప్పబడింది. పేరెంట్స్ இந்த சூழ்நிலையில அவங்க ரிலேட்டிவ்ஸ்னுடைய பீப்புளுடைய சர்டிபிகேட், பீப்புளுடைய ஒப்பீனியன், செய்யப்பட்ட என்கேஜ்மெண்ட்னுடைய செலவு இவைகளெல்லாம் தான் கவனிப்பாங்களே ஒழிய அந்த பிள்ளையினுடைய ஃபியூச்சரை குறித்து கவனிக்க விட்டுருவாங்க. తల్లిదండ్రులు గాని లేక బంధువులు గాని వీరందరూ దేని మీద దృష్టి చూస్తారంటే ఈ నిశ్చితార్థము జరిగించబడ్డ ఆ ఖర్చుల మీద, వాటి మీద ధ్యాస చూస్తారు కానీ ఈ పిల్ల యొక్క భవిష్యత్తు గురించి వారు పట్టించుకోరు. ஆகையினால் தங்களை தாழ்த்தி எப்படியாவது அந்த என்கேஜ் பண்ணப்பட்டதான அந்த பையனிடத்திலேயோ அவங்களுடைய வீட்டாரத்துல எனக்கு இதுல விருப்பம் இல்லைங்கிறத அவங்க சொல்லிடணும். అయితే వీరు తాము తగ్గించుకొని చాలా వినయముతో తమ ఇంటి వారితోనూ అదే రీతిగా వివాహం నిశ్చయం చేయబడ్డ ఆ యొక్క వ్యక్తితోనూ నాకు దీంట్లో ఇష్టం లేదు, నేను చేసుకోలేను అని ఖచ్చితంగా విషయం చెప్పాలి. இந்த நீதிமொழிகள் 6ஆம் அதிகாரத்தின் மேல உள்ள வாக்குத்தத்தம், இந்த வார்த்தைகள் மேல் அவர்கள் விசுவாசம் வைத்து தேவனை சார்ந்து கொள்ளட்டும்.
అయితే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడ్డ వాక్కును బట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద మాత్రం వారు ఆధారపడాలి. அவர்கள் திருச்சபையில் உள்ளவர்களாய் இருப்பார் என்றால் திருச்சபையில் உள்ளதான ஆவிக்குரிய தகப்பன்மார்களிடத்தில் ஒரு ஒத்தாசை பெற்றுக்கொள்ளட்டும். అది ఒకవేళ వారు మనకి క్రైస్తవ సంఘ విశ్వాసులుగా సంఘ సభ్యులుగా ఉన్నట్లయితే ఆత్మ సంబంధమైన తండ్రుల దగ్గర మంచి ఒక సహాయాన్ని వారు కోరుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు నాளைய தினம் మ్యారేజ్ వచ్చుకో, నాளைக்கு మ్యారేజ్, రేపటి రోజున వివాహం అనుకోండి, రేపే వివాహం. இன்னைக்கு இரவு ఈ రాత్రి என்னுடைய பையன்ல ஒருவன் எனக்கு இந்த கேர்ள் மேல எனக்கு லீடிங் இல்ல, இந்த மேரேஜ் எனக்கு லீடிங் இல்ல அப்படின்னு இன்னைக்கு ராத்திரி சொல்வார்களானால், நாளைக்கு விவாகம் வச்சு இன்னைக்கு ராத்திரி சொல்வார்களானால், உடனடியாக எத்தனை பேர்ட்ட தாழ்த்தணுமோ அத்தனை பேர்ட்ட தாழ்த்தி மன்னிப்பு கேட்டு மேரேஜ் கேன்சல் பண்ணுவேன். అయితే అదే నా కొడుగ్గా నా కుమారుడు ఒకవేళ రేపటి రోజు వివాహం ఉంది, ఈ రోజు రాత్రి నాకు ఈ విషయంలో నాకు సమ్మతి లేదు, నేను వివాహము చేసుకోను అని నా కుమారుడు కనుక నాకు తెలియజేస్తే ఎంత మంది దగ్గర నేను కాళ్ళ మీద పడి ప్రాధేయపడి నన్ను నేను తగ్గించుకొని నేను బతిమలాడాలో అంతగా నేను బతిమలాడి అందరినీ సమ్మతించేటట్టు చేస్తాను. நாம் செக்ஸ் லவ் மேரேஜ் அப்படிங்கறதான நம்மளுடைய மூத்த சகோதரர் எழுதினதான இந்த புஸ்தகத்திலும் పురియల సెక్స్ లవ్ మ్యారేజ్ అయితే లైంగిక పరమైన వివాహము అనేటువంటి మన యొక్క దేశ సహోదరులు రాసిన ఆ యొక్క పుస్తకాల్లో நம்மளுடைய சகரியா போனன் எழுதினதான இந்த செக்ஸ் லவ் மேரேஜ் என்ற புస్తகத்தில் ఆ జకరియా పోన్ రాసినటువంటి ఆ యొక్క రాసినటువంటి సెక్స్ లవ్ అనేటువంటి ఆ పుస్తకములో ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ அப்படிங்கறதான ஒரு ఆర్టికల్ పిన్నాల வரும்பொழுது అయితే నిశ్చితార్థము అనేటువంటి ఒక అంశం కింద వచ్చుచున్నప్పుడు ఎంగేజ్మెంట్ங்கிறது ஒரு కోవెనెంట్, దేవునికి முன்பாக உண்டான ஒரு కోవెనెంట్. అయితే ఆ యొక్క నిశ్చితార్థం అనేది దేవుని ఎదుట చేసిన ఒక నిబంధన. அந்த ఎంగేజ్మెంట్க்கு பிறகு அந்த பையனோ பொண்ணோ ரட்சிக்கப்படல, அன்பிலீவர்னு தெரிஞ்சிருச்சுனா நாம் బ్రేక్ பண்ணலாம். అయితే ఆ యొక్క నిశ్చితార్థము తర్వాత ఆ నిబంధన చేసుకున్న తర్వాత ఆ వివాహం సంబంధించిన ఆ యొక్క వరుడో లేక వధువో వారు రక్షింపబడని వారన్న విషయం మనకి తెలిస్తే ఆ యొక్క వివాహ సంబంధాన్ని మనం విరిచివేయవచ్చు. ஏன்னா ஒரு பிலீவர் அப்படின்னு சொல்லிட்டு தான் என்கேஜ்மெண்ட் பண்றோம், ஆனா என்கேஜ்மெண்ட்க்கு பிறகுதான் காரியங்கள் தெரிய வருகிறது. He is not at all born again. అయితే మన విశ్వాసనే వారిద్దరికి మధ్య నిశ్చితార్థము నిబంధన మనం చేస్తున్నాం. నిశ్చితార్థం అయిన తర్వాతనే విషయం వెలుగులోకి వస్తుంది, వారు రక్షింపబడలేదని, తిరిగి జన్మించిన అనుభవం లేదన్న సంగతి. సో அந்த இடத்துல நாம் கட்டளையை மீறணும், உடன்படிக்கை மீறணும்னு அர்த்தம் ஆகாது, நாம் அதுல இருந்து வாபஸ் வாங்கிக்கலாம். అయితే ఆ విషయం మనము ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాము, నిబంధన మనము రద్దు చేస్తున్నా అన్న విషయంగా తీసుకోక మన విషయంలో మనం బయటకు వస్తున్న అన్న విషయాన్ని మనం తీసుకోవాలి. இதனுடைய இன்னும் டீப்பா டெப்தா இருக்கக்கூடிய காரியங்களை அந்த சபையினுடைய மூத்த சகோதரர்கள் அவர்கள் உதவி செய்யட்டும். ఇంకా లోతైన విషయాల్లో ఆ యొక్క సంఘం యొక్క సహవాసం యొక్క దేశ సహోదరులు వారు చొరవ తీసుకుని సహాయం చేయాలి. ఓకే, முதல் ఫస్ట్ క్వశ్చన్ எப்படி వాసిக்கிறோம்? We shall see the first question. మొదటి ప్రశ్నలో how can I be wise in looking for a marriage partner, life partner? అయితే ఒక నా జీవిత భాగస్వామిని, నా వివాహ భాగస్వామిని నేను ఎలాగో నేను చూడాలి. How to know whether the person is born again? అయితే ఆ వ్యక్తి తిరిగి జన్మించారా లేదా అన్న విషయం ఎలానే కనుగొనుట. Is there anything I can do or I should do? అయితే ఏదైనా నేను చేయడానికి గాని నేను అభ్యాసం చేయడానికి ఏమైనా ఉందా? ఓకే, நம்மளுடைய லைஃப் பார்ட்னர் நாம் சூஸ் பண்றதுல நாம் வைஸா தான் இருக்கணும். మన జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో మనం చాలా తెలివిగానే మనం ఉండాలి, జ్ఞానంగా ఉండాలి. நாம் எவ்வளவுக்கு எவ்வளவாய் நம்மளுடைய வாலிபத்தில் I want to show a verse from Proverbs 31. నేను సామెతల గ్రంథం 31లో నుండి నేను మీకు ఒక విషయం చూపించాలని కోరుతున్నాను. verse 10, please 10. Proverbs chapter 31 verse 10. 31వ సామెతల గ్రంథము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఓకే, గుణశాలిயான ஸ்திரியை கண்டுபிடிப்போம் யார்?
గుణవతైన స్త్రీని కనుగొని వాడెవడు, భార్యను ఆ స్త్రీని కనుగొని వాడెవడు. ஓகே, வேர்ஸ் அந்த அதுக்குண்டான ஆன்சர் அதே சாப்டர்ல இருக்கு, வேர்ஸ் 3ல இருக்கு. అయితే దానికి సంబంధించినటువంటి దాని జవాబు దాని 3వ వచనంలోనే ఉంది. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. స్త్రీలకు ఉన్ బలனை కొడాదే, స్త్రీలకు నీ బలమును ఇయ్యకుము. லிவிங் பைபிள் paraphrase வெர்ஷன் இது எப்படி சொல்லுகிறது என்றால், అయితే ఈ యొక్క వాక్యం ఏ రీతిగా చెప్తుందంటే దీని యొక్క భావము, do not spend time with women. అయితే స్త్రీతో సమయమును గడపకు. Don't spend time with the opposite sex. అయితే వ్యతిరేక లింగం వారితో ఎక్కువ సమయం గడపకు. அப்படின்னா நம்மளுடைய லெஜிட்டிமேட் ஸ்பீக்கிங், லெஜிட்டிமேட் சாட்டிங், லாஃபுல் சாட்டிங் குறித்து இங்க சொல்லவில்ல. இந்த இடத்துல unnecessary worldly talks and chattings இந்த இடத்துல. అయితే న్యాయబద్ధమైన చట్టబద్ధ విషయం గురించి నేను చెప్పట్లేదు కానీ పనికి అనవసరమైనటువంటి చాటింగ్, అనవసరమైనటువంటి సంబంధాలు, అనవసరమైన మాటలు, వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. தங்களுடைய ஸ்கூல் லைஃப்ல, தங்களுடைய காலேஜ் லைஃப்ல, தங்களுடைய ஒர்க் ஸ்பாட்ல ஆப்போசிட் செக்ஸோட வாலிப பெண்களோடு கூட ஆல்வேஸ் చాటింగ్. అయితే స్కూల్ జీవితంలో అయినా, కాలేజీ జీవితంలో అయినా, లేక ఉద్యోగ స్థలంలో అయినా ఎప్పుడైనా వ్యతిరేక లింగం వారితో, స్త్రీలతో ఎప్పుడు చాటింగ్ వారితో ఇక మాటలే. தோல் மேல கை போட்டுட்டு போறது, అయితే వారికి భుజాల మీద చెయ్యి వేసుకొని వెళ్ళడం, కై పిడిచిட்டு போறது, చేతులు పట్టుకొని వెళ్ళడం, 2 వీలర్ల బ్యాక్ లో పోறது, అయితే మోటార్ సైకిల్ వెనకెక్కించుకొని బైక్ లో వెళ్ళడం, ரெஸ்டாரண்ட் போயிட்டு வர்றது, రెస్టారెంట్ కు వెళ్ళి రావడం. இவர்கள் எல்லாம் நான் என்ன சொல்லுவேன் அப்படின்னா தகர டப்பா. ఇట్టి వారందరూ నేను ఏమని చెప్తానంటే రేకు డబ్బా అంటాను. ஆனால் மேரேஜ் டைம்ல இவங்களுக்கு 24 கேரட் கோல்డ్ தேவைப்படுது. కానీ వివాహ సమయంలో మాత్రం 24 క్యారెట్ల బంగారం మాత్రం కావాలి వీరికి. God is a matchmaker. అయితే దేవుడు చాలా చక్కగా ఆ యొక్క సంబంధాన్ని కుదుర్చువాడు ఆయన. 24 క్యారెట్కి 24 క్యారెట్ గోల్డ్ మ్యాచ్ பண்ணுவார். అయితే 24 క్యారెట్ల బంగారానికి 24 క్యారెట్ల బంగారాన్ని జోడిస్తాడు ఆయన. ஒரு ஹோல் ஹார்ட்டட் బిలీవర్కి ஒரு హోల్ హార్టెడ్ మ్యాచ్ పోడువారు. అయితే సంపూర్ణ సిద్ధి కలిగిన హృదయం కలిగిన వ్యక్తికి అదే సంపూర్ణ సిద్ధి హృదయం కలిగిన వ్యక్తినే తీసుకొచ్చి ఆయన జతపరుస్తాడు. ఓకే, ஒரு హాఫ్ హార్టెడ్ బిలీవర్కి ஒரு హాఫ్ హార్టెడ్ మ్యాచ్ మేకర్. అయితే అర్ధ హృదయము కలిగిన వానికి అర్ధ హృదయము కలిగిన వాడిని తీసుకొచ్చి దేవుడు జతపరుస్తాడు. ஒரு కార్నల్ బిలీవర్కి ஒரு కార్నల్ బిలీవర్ మ్యాచ్ మేకర్. ఎలాగైతే శరీర సంబంధ విశ్వాసిగా ఉంటాడో అలాగనే ఆ విశ్వాసి తగ్గట్టుగా ఆయన తీసుకొచ్చి చేర్పిస్తాడు. ஒரு 24 கேரட் போவாஸ்க்கு ஒரு 24 கேரட் ரூத் மேட்ச் போடுவார். 24 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ ఉన్నటువంటి బోయాసునకు 24 క్యారెట్ల అయిన రూతును తీసుకొచ్చి ముడివేస్తాడు. ஆனால் கல்லூரி நாட்கள்லயும் பள்ளி நாட்கள்லயும் வேலை ஸ்தலத்திலையும் ஆப்போசிட் செக்ஸோட ஃபுல்லா தங்களுடைய டயத்தை பெண்களோடு கூட டயத்தை ஸ்பெண்ட் பண்ணிட்டு மேரேஜ் வரும் பொழுது தங்களுக்கு 24 கேரட் எதிர்பார்த்தா 24 கேரட் வராது, தகர டப்பா தான் வரும். అయితే కాలేజీ లైఫ్ లో గానీ, స్కూల్ లైఫ్ లో గానీ, ఉద్యోగ స్థలంలో గానీ స్త్రీలతో విచ్చలవిడిగా సమయాన్ని గడిపేసి వారితో చాటింగ్ అని చేసేసి వివాహ సమయంలో మాత్రం నాకు 24 క్యారెట్లే కావాలంటే వారికి 24 క్యారెట్ల బంగారం దొరకదు, రేకు డబ్బాకి రేకు డబ్బానే దొరుకుతుంది. గాడ్ ఈస్ ఎ మ్యాచ్ మేకర్. దేవుడు చక్కగా జతను ఆయన జోడించువాడు ఆయన. அப்ப நாம் எப்படி வயசு ஆகிறது அப்படின்னா வாலிப நாட்களே வயசா இருக்கணும். అయితే ఎలా మనము తెలియగల వారిగా మనం బుద్ధిమంతులుగా ఉండాలంటే మన యవ్వన ప్రాయంలోనే మనం బుద్ధి కలిగిన వారమే ఉండాలి. சோ வாலிப நாட்களில் நாம் எவ்வளவு வயசா இருக்கோமோ அவ்வளவுதான் நம்மளுடைய விவாகத்திலே நாம் வயசா பார்க்க முடியும். అయితే గుణవంతులుగా మనము యవ్వన కాలంలో ఉంటేనే గుణవంతురాలంటే స్త్రీని మన వివాహంలో కనుగొనగలము. ఓకే, நான் బాణగైనా இருக்கணும், ஒரு బాణగై கேர்ளை நான் பார்க்கணும். అయితే నేను తిరిగి జన్మించే అనుభవం కలిగిన విశ్వాసిగా ఉండాలి, అలాగే తిరిగి జన్మించే అనుభవం కలిగిన విశ్వాసం నేను చూడాలి. நிச்சயமாய் நம்மளுடைய ஆவிக்குரிய பெற்றோரும் நம்மளுடைய ஆவிக்குரிய திருச்சபையினுடைய மூப்பர்களும் அதற்கு whether she is born again or not அப்படிங்கறத ஹெல்ப் பண்ணுவாங்க. అయితే మనకి ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులను, అదే రీతిగా ఆత్మ సంబంధమైన మన సంఘ నాయకులు కూడాను, ఎల్డర్స్ కూడాను దీంట్లో మనకి సహాయం చేస్తారు. వారు సరిగ్గా వారు తిరిగి జన్మించారా లేదా అని చూసే విషయంలో. சிலர் நம்மளுடைய சேஃப்ஸ் திருச்சபைக்கு வெளியில போய் நாம் பெண் எடுக்கலாமான்னு வெளியில போறாங்க.
అయితే కొంతమంది మనకి సంఘ సహవాసము, క్రైస్తవ సంఘ సహవాసం నుండి బయటికి వెళ్ళి ఎవరిన అమ్మాయిని మనము జత చేసుకున్నాం బయటికి వెళ్తున్నారు. அவர்களுக்கு நாம் ஒரு சுதந்திரத்தை கொடுத்திருக்கோம், ஒரு ஃப்ரீடத்தை கொடுத்திருக்கோம். అయితే వారికి ఒక స్వేచ్ఛను మనం ఇచ్చి ఉన్నాం. ஒரு ஃபுல் காஸ்பல் சர்ச்சுக்குள்ள உள்ள born again believer-ஆ இருந்தா திருமணம் செய்யுங்கன்னு நாம் சுதந்திரம் கொடுக்கிறோம். అయితే ఫుల్ గాస్పల్ ఉండేటువంటి సంఘాల్లో తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి వారు ఉంటే వారిని వివాహం చేసుకొని మనం అనుమతిస్తున్నాం, స్వేచ్ఛనిస్తున్నాం. ఓకే, அப்படி போகும்போது நம்மளுடைய ஒத்தாசை கேக்குறாங்க. అయితే అలా వెళ్ళొచ్చున్నప్పుడు మన యొక్క సహాయాన్ని కోరుతారు. அந்த பேரண்ட்ஸோ அந்த பையனோ அவர்கள் வந்து we don't know whether she is born again or not, please எங்களுக்கு ஹெல்ப் பண்ணுங்க அப்படினு கேக்குறாங்க. అయితే ఆ యొక్క తల్లిదండ్రులు లేక ఆ కుర్రోడో వచ్చి ఆమె తిరిగి జన్మించిన అనుభవంలో ఉందో లేదో నాకు కొద్దిగా సహాయం చేయండి అని వారు వచ్చి అడుగుతారు. அப்ப நாம் பிரியமானவர்களே, நாம் வெளியில் உள்ளதான திருச்சபையில போய் நாம் பார்க்கும் பொழுது வெகுவாய் நாம் தேவனை சார்ந்து நாம் பார்க்க வேண்டியது இருக்கு. అయితే బయట సహవాసంలో ఉన్న వారిని మనం వెళ్ళి చూసేప్పుడు చాలా సున్నితంగా అన్ని విషయంలో దేవుడి మీద మాత్రం మనం ఆధారపడి వెళ్ళి మనం చూడవలసిన వారమే ఉన్నాం. ஏனால் இன்றைக்கு வெளியில இன்னைக்கு ஷாலோ கிறிஸ்டியானிட்டி இருக்கிறதுனால அந்த born again எக்ஸ்பீரியன்ஸ் ஷாலோவா இருக்கிறதுனால நாம் ஜாக்கிரதையா இருக்க வேண்டியது இருக்கு. అయితే తిరిగి జన్మించిన అనుభవం కూడా బోటకంగా ఉండుడి చేత, బోటకమైన క్రైస్తవ జీవితం నేడు కలిగి ఉండుడి చేత బయట సహవాసంలో మనం చాలా జాగ్రత్త కలిగిన వారమే ఉండాలి. கர்த்தர் தாமே இந்த இடத்துல நம்மளுடைய மூத்த சகோதரர்கள் ఉదయం செய்வார்களாக. అయితే మనకి ఎల్రస్సే, మన అనుభవం కలిగినటువంటి ఎల్రస్సే ఈ విషయంలో మనకు సహాయం చేదురుగాక. அந்த மூன்றாவது क्वेश्चन, థర్డ్ क्वेश्चन, பிரதர் வின்சென்ட் அவங்க கிளாஸ் கான்ஃபரன்ஸ்ல பேசுறது நிமித்தமா ஏதோ ஒரு கேள்வி கேட்டிருக்காங்க. பிரதர் வின்சென்ட் சொல்லட்டும். కాన్ఫరెన్స్ లో ఎవరో అడిగారంట, కావున బ్రదర్ గారే దానికి జవాబు చెప్తారు. విన్సెంట్ బ్రదర్ గారు. బ్రదర్ విన్సెంట్ బ్రదర్, is he there? You unmute, brother Vincent, please unmute. Okay, please. Last year during the time of conference someone has asked you this question. పోయినసారి కాన్ఫరెన్స్ లో ఎవరో ఒకరు ఇటువంటి ప్రశ్న అడిగారండి. Third question. మూడో ప్రశ్న. హలో, கேக்குதா bro? கேக்குது. Yes, yeah. Third question. Okay, yeah. It is yeah. The first thing, whether the girls or boy should feel an attraction when they see the proposed boy or girl. అయితే మొట్టమొదట ఆ పిల్ల గాని అమ్మాయి గాని వారు ఆకర్షణీయంగా ఉండుడి చేత వారు ఏం చేస్తారంటే తమ యొక్క అభిప్రాయం బయలుపరుస్తారు. And the last line says, by what they will do is by hook or crook they will make themselves attractive. అయితే వారు ఆ రీతిగా ఉక్కు ద్వారా లేక క్రుక్కు ద్వారా ఎలాగో తాము ఏం చేస్తారంటే ఆకర్షణీయంగా ఉంటారు. Say when we say an attraction, it is not in the worldly way, the cinema fashion way, modern world. We are not telling that attraction. అయితే మనము ఈ యొక్క లోకపరమైన చలనచిత్రాలు, ఈ యొక్క లోకపరమైన ఆకర్షణీయమైన వాటి గురించి చెప్పట్లేదు కానీ, yeah, suppose the boy or the girl doesn't feel an attraction by others, they are not God's will. అయితే ఇతరుల చేత ఒకవేళ ఆకర్షణీయంగా ఆ యొక్క అమ్మాయి ఉండకపోతే అది దేవుని చిత్తం కాదు. Whenever they come across God appointed boy, the girl comes across a God appointed boy, or the boy comes across the God appointed girl, he will feel that attraction and the girl also will feel that. అయితే దేవుని చిత్తము చొప్పున అనుమతించబడ్డ ఆ యొక్క వధువు వరుడుగా ఉండినట్లయితే అప్పుడు వారు ఏం చేస్తారు, ఒకరినొకరు ఆకర్షితులు అవుతారు. And when they are children of God, the Holy Spirit will definitely help them. అదే రీతిగా దేవుని బిడ్డలుగా ఉంటుంటే పరిశుద్ధాత్ముడు ఈ విషయంలో మనకు సహాయం చేస్తాడు. If somebody wants to make them attractive by hook or crook, I doubt whether they are really believers and born again people. అయితే వారు ఏదో ఒక ప్రయత్నాన్ని బట్టి లేక ప్రోద్బలాన్ని బట్టి ఒకవేళ వారు చాలా అడ్డదాలు వారిని ఆకర్షించాలని కోరితే వారు నిజంగా తిరిగి జన్మించారా అన్న విషయం నాకు సందేహంగా ఉంది. And when we know that our father is a loving father, అయితే మనకు తెలుసు మన తండ్రి చాలా ప్రేమమయుడైన తండ్రి. as we read in the book of Jeremiah chapter 29 and verse 11, అయితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతున్నప్పుడు, I have plans for you. మిమ్మల్ని గూర్చిన ఉద్దేశాలు నాకున్నాయి. The plans are not for destruction.
ఆ ప్రణాళికలన్నీ మనకి హాని చేసేది, నాశనం చేసేది కాదు. They are for good. అవన్నీ మేలు కలుగుటకై ఉన్నాయి. So if you are a child of God and if you are born again, you have to believe that God has a plan for your life. అయితే మీరు దేవునికి బిడ్డగా, మీరు తిరిగి జన్మించిన బిడ్డగా ఉన్నారంటే మీరు విశ్వసించండి, దేవుడు మీకంటూ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని. Which includes marriage also. అది వివాహ విషయం కూడా సంబంధించింది. So when you know that God loves you and has a plan for you, there is no need for having a low self-esteem. అయితే మీరు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మీ పట్ల ఒక సొంత చిత్తము కలిగి ఉన్నారని చెప్పుట్లో మీరు ఆ రీతిగా సొంతంగా మీరు ఎటువంటి ఆయాసం గురి కానవసరం లేదు. The attraction, the beauty, all these things are very, very relative. They are not absolute. ఏమండి, ఈ యొక్క ఆకర్షణ, ఈ యొక్క సౌందర్యం అనేది చాలా సత్సంబంధమైంది, కానీ అవన్నీ వాస్తవమైంది కాదు. అది For one person, the other person may be attractive. For other person, it may not be attractive. It is very relative term. అయితే ఒక వ్యక్తి చేత ఆకర్షింపబడొచ్చు, ఆ వ్యక్తి మరొక వ్యక్తి చేత ఆకర్షింపబడక వికర్షింపబడొచ్చు. ఇవన్నీ చాలా అనుసంబంధమైందే. Somebody said beauty is skin deep. అయితే కొంతమంది అంటారు ఆ యొక్క సౌందర్యం అనేది మన చర్మం యొక్క లోపల రహస్యం అంటారు. So sisters, they should know that they are accepted by God and God has a plan for them, and they are so valuable that God decided that his son should die for them. See, God saw them very valuable that he sent his own son to die for them. అయితే దేవుడు మనల్ని చాలా విలువైన వారుగా చూచినందునే తన కుమారుని మన నిమిత్తం మరణించడానికి ఆయన పంపించాడు. Jesus saw them very valuable that he wanted to shed his blood and say that he loves them. అయితే ఆయన మనల్ని ఎంత విలువైన వారుగా ప్రభు కనబరుస్తున్నాడంటే యేసుక్రీస్తు వచ్చి తన స్వరక్తాన్ని చిందించుటకు ఆయన వచ్చాడు. So we will be secure in God. అయితే మనం దేవుని యందు మనం భద్రపరచబడ్డ వారమే ఉండాలి. Yeah, we pray for them that God will help them. దాని కొరకు ప్రార్థన చేద్దాం, ప్రభు వారికి సహాయం చేయను గాక. Yeah, you answered this second also, brother. I couldn't understand that. How much proportion of mercy, grace, truth and love should be in making decision about the life partner? There is mercy should be 100%, grace should be 100%, truth should be 100% and love should be 100%. ఏమండి, కృప కనికరము 100% ఉండాలి, కృప 100% ఉండాలి, సత్యముంది 100% ఉండాలి, ప్రేమకు 100% ఉండాలండి. We should be full of love, God's love. మనం దేవుని యొక్క ప్రేమ చేత మనం పరిపూర్ణ ప్రేమ చేత నింపబడి ఉండాలి. So there is no calculation or proportion like that. Bible doesn't say that. శాతాలు గానీ లేక దానిలో లెక్కలు గానీ ఏమీ లేవు, బైబిల్ అలా చెప్పట్లేదు. But when you see for a proposal, you have to see the compatibility. అయితే ప్రపోజల్ మనం చూసేప్పుడు దాని యొక్క సమానత్వాన్ని చూస్తాం. Education, విద్య, your height or weight, ఎత్తు, బరువు, nationality, అదే రీతిగా నేషనాలిటీ, spiritual compatibility, ఆత్మీయత పోలికలు, whether two families, whether they are compatible, like that you have to see. అయితే రెండు కుటుంబాలు సమ్మతిస్తున్నాయి అని ఇవన్నీ చూస్తాం మనం. But God will guide in this area. అయితే దేవుడు ఈ విషయంలో ఆయన సహాయం చేయను గాక. Thank you.